వైజాగ్ వైజాగ్ నుంచి జాయిన్ అయ్యారండి. మరి సిస్టర్ ముందుగా మనకి చాలా సార్లు వాక్యం చెప్పారు. మరి సిస్టర్ సాక్ష్యం కూడా మన మధ్యన పంచుకుంటా ఉన్నారు కదా. మరి థర్డ్ ఫ్రైడే కూడా ఫాస్టింగ్ ప్రేయర్ లో కూడా సిస్టర్ మాట్లాడారు. మరి సిస్టర్ గురించి పరిచయం అంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను, అందరికీ తెలిసిన సిస్టరే కాబట్టి. మరి ఈ దినం కూడా సిస్టర్ మన మధ్యన పాట పాడి తర్వాత వాక్యం అందిస్తారండి. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ఓకే, ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామములో వందనాలండి. పాట పాడుతున్నాను. నిబంధన జనులం నిరీక్షణాదనులం గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము నిబంధనా జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము. నిబంధనా జనులం అబ్రహాము నీతికి వారసులం ఐగుప్తు దాటిన అనేకులం. అబ్రహాము నీతికి వారసులం ఐగుప్తు దాటిన అనేకులం. మోషే బడిలో బాలురము మోషే బడిలో బాలురము యేసయ్య వడిలో కృతజ్ఞులం ప్రియపుత్రులం మేము నిబంధనా జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరిదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరిదము. నిబంధనా జనులం విశ్వాసమే మా వేదాంతం నిరీక్షణే మా సిద్ధాంతం. విశ్వాసమే మా వేదాంతం నిరీక్షణే మా సిద్ధాంతం. వాక్యమే మా ఆహారం వాక్యమే మా ఆహారం ప్రార్థనే వ్యాయామం అనుదినం మేము నిబంధనా జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరిదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరిదము. నిబంధనా జనులం అశేష ప్రజలలో ఆస్తికులం అక్షయుడేసుని ముద్రికులం. అశేష ప్రజలలో ఆస్తికులం అక్షయుడేసుని ముద్రికులం. పునరుద్ధానుని పత్రికలం పునరుద్ధానుని పత్రికలం పరిశుద్ధాత్ముని గోత్రికులం యాత్రికులం మేము నిబంధనా జనులం.
యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. నిబంధన జనులం నిరీక్షణాదనులం మేము నిబంధన జనులం నిరీక్షణాదనులం మేము నిరీక్షణాజనులం మేము నిరీక్షణాదనులం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. వందాలు సిస్టర్, చాలా చక్కని పాట. నిజంగా ఇంత నిరీక్షణతో క్రైస్తవులందరూ జీవిస్తే ప్రపంచం అంతా క్రైస్తవ్యంగా మారిపోతుంది. నిజంగా వేరే మతము, కులము, జాతి, వేరే దేవుడు అనే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. చాలా బాగుంది సిస్టర్. ఇప్పుడు మా మధ్యన వాక్యం అందించండి సిస్టర్. ఓకే అండి సిస్టర్, చాలా ప్రైజ్ ది లార్డ్ అండి. తల్లి గారికి, మీ కెజియా సిస్టర్ కుమారి సిస్టర్ గారికి నా ప్రియమైన ప్రభు నామములో హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి. అలాగే కూడి వచ్చిన సహోదరి సహోదరులందరూ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియపరుస్తున్నానండి. నాకు ఈ సమయం ఇచ్చినందుకే ప్రభు నామను బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ కూడా చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్దామండి. స్తోత్రం 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 మహాపరిశుద్ధురాని స్తోత్రాలు, కృపా సత్య సంపూర్ణ నీ పరిశుద్ధ నామకల వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మేము నిజముగా నిబంధన జనులం ప్రభా. నీ చేత ఏర్పాటు చేయబడిన రాజులైన యాజక సమూహమైన నీ సొత్తైన ప్రజలుగా మీరు మమ్మల్ని చేసుకున్నందుకే మరొకసారి నీకు మా శిరస్సులు వంచి హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా తండ్రినైనా తల్లి గర్భాల్లోనే మమ్మల్ని పిండాలుగా ఉన్నప్పుడే అయ్యా మీ చేతులు మమ్మల్ని రూపించి అయ్యా ఈ లోకములో మమ్మల్ని నిన్ను మాత్రమే కొలిచేవారిగా, నిన్ను మాత్రమే పూజించేవారిగా, నిన్ను మాత్రమే ఆరాధించేవారిగా, నిన్ను ప్రభువుగా అబ్బాగా కొలుచుకునే భాగ్యాన్ని ఈ దీనులమైన మా అందరికీ మీరు అనుగ్రహించినందుకే మరొకసారి నీకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభు తండ్రి గారు నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మా మధ్యకి దిగి రమ్మని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా తండ్రి, నన్ను స్తోత్రాలు దీనురాలని ప్రభువా. నైనా నోటి మాన్యము గల దాన్ని, నాలుక మాన్యము గల దాన్ని, ఏ యోగ్యత ఏ అర్హత లేనివంటి దాన్ని ప్రభువా నీ సేవకురాల ద్వారా ప్రభువా ఈ దీనురాలకి కృప ఇచ్చారు కనుక ఆ కృపను బట్టి పాట రూపంలో నిన్ను స్తుతించడానికి కృప చూపించావు. అలాగే వాక్య రూపంలో కూడా ప్రభు ఈ దీనురాలని మీరు సిలుచాటును మరుగుపరిచి నా నోటికి మాటలు అందించి నాకు మాకు ఈ సాయంత్రకాల సమయంలో ఏ మన్నానైతే మీరు వినిపింప చేయదలుచుకున్నారో ఆ మన్నాతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా తండ్రి గారి ఈ మానవ స్వరాన్ని మరుగుపరిచి ప్రభువా నా వ్యర్థమైన మాటలు నా నోటి మాటలు కాదయ్యా. అయ్యా మమ్మల్ని బ్రతికించే మాటలు నీ మాటలు, మమ్మల్ని నెమ్మది ఇచ్చే మాటలు నీ మాటలు, మమ్మల్ని స్వస్థపరిచే నీ మాటలు, మమ్మల్ని ప్రభువా నైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కొరకు ప్రభువా, నీ కొరకు జీవించగలిగే అయ్యా జీవితాలని ప్రభువా నైనా తండ్రి అనుభవించగలిగే గొప్ప మాటలు ఈ సాయంత్రకాల సమయంలో నా నోటికి అందించి ప్రభువా మీరు వాడుకోమని పరిశుద్ధాత్మ తండ్రి మీరు నాకు సహకారిగా ఉండండి యేసయ్యా. మీరు సహకారిగా ఉంటే ప్రభువా, మీరు మాట్లాడితే ప్రభువా నైనా తండ్రి మా జీవితాలకి నెమ్మది కలుగుతుంది కనుక ప్రభువా అయ్యా తప్పనిసరిగా ఈ దీనురాలని కొద్ది సమయం అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తూ అయ్యా ప్రభువా ప్రతి ఒక్కరు వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని నాకు మాకు కూడా మీరు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ యేసు నామములో అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేనండి. మరొకసారి ప్రభు నామములో మీ అందరికి కూడా తల్లి గారికి మొదలుకొని అందరికి నిండైన వందనాలు తెలియపరుస్తున్నానండి. నేనేం పెద్ద చెప్పగలిగినంత యోగ్యత ఉన్నదానని కానీ లేదంటే
నేనే పెద్ద స్పీకర్ అని మాత్రం కూడా కాదండి. ఏ యోగ్యత లేని దాన్ని, కేవలము దేవుని మహాకృపను బట్టి దేవుడు బ్రతికించి ఉన్నాడు. మరణ జీవితంలోంచి, అపాయకరమైన జీవితంలోంచి బ్రతికించి ఆయన సాక్షిగా వాడుకుంటున్నాడు కనుక కేవలము దాన్ని బట్టే ఈ విధముగా నిలబడటానికి దేవుడు కృప ఇచ్చున్నాడండి. మరొకసారి ప్రభు నామంలో తల్లి గారికి వందనాలు తెలియపరుస్తున్నాను. అయితే ఈ ఈ సాయంత్రకాల సమయంలో కొన్ని మాటలు, దేవుని మాటలు మనం విందామండి. మీకా రాసిన మీకా 2:13 వచనం చూద్దామండి. మీకా 2:13 అండి. ఎవరైనా చదువుతారండి? 2:13 2:13 ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడుగా ఉండును. చాలండి. థ్యాంక్స్ అండి సిస్టర్. ఇక్కడ దేవుని వాక్యములో ఏమి రాయబడి ఉన్నదంటే, అక్కడ చదివినట్లయితే మీకా 2:13 వచనం చదివినట్లయితే ప్రాకారములు పడగొట్టువాడు అని రాయబడింది. ప్రాకారములను ఏమని ఉందండి? ప్రాకారము పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ఆ కింద వచనానికి చూస్తేనండి, వారి రాజు వారికి ముందుగా నడుచును. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడుగా ఉండును. ఇక్కడ ప్రజలతో ఏమని రాయబడి ఉందంటే, ప్రాకారములు పడగొట్టుచు తన ప్రజలను నడిపిస్తానని ఇక్కడ వాక్యము రాయబడింది. అంటే సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు వారికి ముందుగా ఉండి వారి రాజు ఆయన తన ప్రజలను నడిపించేవాడుగా ఇక్కడ కనబడుతున్నాడండి. అయితే ఆయన తన సిస్టమ్ మ్యూట్ అయిపోయారు. సారీ అండి. ఏ ప్రజలైతే ఇరుకులో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, కష్టాల్లో ఎవరైతే ఉంటారో ఆ ప్రజలను నడిపించడానికి, అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు ఎదురవుతున్నా కూడా వారి రాజు, తమ రాజు కింద వచ్చిన ప్రాకారం పడగొట్టేవాడు వారి ముందుగా వెళ్తున్నాడు. అయితే వారి రాజుని కింద ఉంచండి, తమ రాజు వారికి ముందుగా ఉండి ఏం చేస్తాడండి? వారి శత్రువుల చేతిలో నుండి వారిని విడిపించడానికి ఏం చేస్తాడండి? ముందుగా నడుస్తాడట. ప్రాకారం పడగొట్టే రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేస్తాడండి? ఎవరైతే శత్రువులు, అది ఏ శత్రువైనా, మనం ఇక్కడ వాక్యానుసారంగా చూసినట్లయితే అది దుష్టుడు అన్నవాడు, శత్రువు అన్నవాడు మన ముందుగా ఉంటాడు, మన పక్కన ఉంటాడు, మన వెనకాల ఉంటాడు. అట్టి విధంగానే శారీరకంగా చూసినట్లయితే అది ఎటువంటి రోగం అనే శత్రువు, లేదంటే భయంకరమైన పరిస్థితులు, కుటుంబ పరిస్థితులనే శత్రువు. అట్టి విధముగానే ఉద్యోగం లేకపోవటం అనే శత్రువు. అట్టి విధముగానే బిడ్డలు మన మాట వినకపోవటం అనే శత్రువు. భర్త మనల్ని పట్టించకపోవటం అనే శత్రువు. అది ఏది మన పక్కన మన ఆ డాష్ లో అక్కడ రాసుకుని మనం అనుకున్నట్లయితే ఎవరి పరిస్థితి, ఎవరి కుటుంబ పరిస్థితులు, ఎవరికి ఏ విధముగా శ్రమలు, కష్టములు ఉన్నాయో అవి వారికి శత్రువు అంతే. రోగం ఉందనుకోండి, కుదరని రోగం ఉందనుకో, అది ఒక శత్రువు. అది ఇంట్లో పరిస్థితులు, సమస్యలు ఉన్నాయనుకోండి, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అది ఒక శత్రువు. ఆ శత్రువులన్నిటిని కూడా పడగొట్టడానికి ఎవరటండి? వారి రాజు వారికి ముందుగా ఉంటాడటండి. అటువంటి శ్రమల్లోంచి కూడా, ఎటువంటి ఇరుకుల్లో నుంచి అయినా సరే, ఎటువంటి శత్రువుల యొక్క చేతిలో నుంచి కూడా వారిని నడిపించడానికి వారు రాజు వారికి పక్కనే ఉంటాడు. వారి చెయ్యి పట్టుకొని వారిని నడిపిస్తాడండి. మనం అనుకుంటా ఉంటాం, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, లేదంటే పరిస్థితులు మన కుటుంబ పరిస్థితులన్నీ చాలా చాలా అధ్వానంగా ఉన్నప్పుడు మనం అనుకుంటాం, అరే మా తండ్రి, మా దేవుడు, మా చెయ్యి ప్రభువా, మా చెయ్యి విడిచిపెట్టావా, మమ్మల్ని విడిచిపెట్టావా, నన్ను విడిచిపెట్టావా, లేదంటే నాకు ఎందుకు ఈ శ్రమ, ఈ కష్టము ఎందుకు అనుకుంటా ఉంటామండి. కానీ మనం ఎప్పుడు కూడా మన తండ్రి, మనమైనా కొన్ని పరిస్థితుల్లో ఆయన చెయ్యి జారిపోతూ ఉంటామేమో కానండి, పేతురు గారి నీళ్ళ మీద నడిచినప్పుడు
యేసు ప్రభు వారు నేల మీద నడుస్తూ ఉన్నాడు. వీరు ఈ ధోనిలో ఉన్న వారందరూ చూసి భయపడిపోయి దెయ్యం అనుకుని భూతం అనుకుని భయపడిపోతున్నారు. అయితే పేతురు గారు, నువ్వు నిజంగా దేవుడివతే, నిజంగా నువ్వే మెస్సీవతే, నువ్వే దేవుడివతే, నేను కూడా నువ్వు నడిచినట్లుగే నన్ను కూడా నడిపించమని అడుగుతాడండి. అయితే రా పైకి నడువు అంటాడండి. దేవుడు అంటాడు కదా, అది మనకు తెలుసు కదా. అయితే ఏం చేస్తాడు పేతురు, రమ్మనగానే ఆయన చేయి పట్టుకుని నడిచి నీళ్ళ మీద నడటానికి రెడీ అయిపోయాడు. దేవుడు రా అన్నాడు. దేవుడే నడవటానికి రమ్మన్నప్పుడు ఆయనే నడుస్తున్నప్పుడు ఏంటి సంకోచించాడు, భయపడ్డాడు, వెనుక తిరిగి చూశాడు. అమ్మో ఏంటి నేను నడవగలనా, భయపడ్డాడు, చిన్న సందేహం కలిగింది. వెంటనే చేయి జారిపోవటం మొదలుపెట్టింది. మనమైనా మన చెయ్యి ఆయన చేతిని పట్టుకున్నప్పుడు మనం జారిపోతాం శ్రమల్లో, పరిస్థితుల్లో. లేదంటే పరిస్థితులు, శ్రమలు అన్ని బాగున్నా, కుటుంబ పరిస్థితులు ఎక్కువ బాగున్నా కూడా ఒక్కొక్కసారి మనల్ని దేవుని పక్కన పెట్టేస్తా ఉంటాం. మనమన్నా దేవుని పక్కన పెడతాం, మన చెయ్యన్నా జారిపోతుందేమో. కానీ ఎప్పుడు మన చెయ్యి విడువని దేవుడు, ఎడబాయిని దేవుడు, కడ వరకు కూడా, మన అంతిమ శ్వాస విడిచి వరకు కూడా మనల్ని ఇడువని వెడబాయిని దేవుడండి. అటువంటి గొప్ప రాజు మనకు తోడుగా ఉన్నాడండి. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు, ఎవరి రాజు ఎవరికి తోడుగా ఉన్నాడు, ఎవరిని నడిపించాడు, ఎవరిని నడిపిస్తాడని మనం చూసినట్లయితే నిర్గమ కాండము 14-13 చదువుదామండి ఒక్కసారి. నిర్గమ కాండము 13-14 చదివినట్లయితే 13. ఇక్కడ మోషే గారు చెప్తున్నారండి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరకయే నిలుచుండి చూడిడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఏం చేయాలండి, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాడటండి. ఇక్కడ దేవుని వాక్యము చూడండి ఏ విధంగా రాయబడి ఉందో. మోషే గారు చెప్తున్నారండి ఇజ్రాయిల్ ప్రజలకు మోషే గారు చెప్తున్నారు. ఇక్కడ అంటున్నాడు ప్రజలతో, మీరు భయపడకండి, ఎందుకంటే నేడు మీరు చూస్తున్న శత్రువులను ఇక మీరు చూడరు, ఇంకెప్పటికీ చూడరు. అది జరిగిందండి, జరిగింది. ముందు ముందు మనం వాక్యంలోకి వెళ్తే మనం చూద్దామండి. తప్పనిసరిగా మీరు చూస్తున్న శత్రువులను ఇక మీరు చూడరు, ఎందుకంటే దేవుడే మీ పక్షమున యుద్ధము చేస్తారు. ఏ ప్రజలకు దేవుడు వారికి ముందుగా పోవచ్చు, వారికి తోడుగా ఉండి వారికి విజయం ఇస్తున్నాడో, ఏ దేవుడు వారిని ఎవరండి వారిని ఆ భయంకరమైన పరిస్థితిలో ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించిన వారు ఎవరండి? యెహోవా దేవుడు కదండి. సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు ఈ ఐగుప్తు ప్రజల యొక్క ఆ భయంకరమైన పరిస్థితిని, ఆ దాసత్వము నుంచి వారిని చూచి ఉన్నాడు కనుక ఏమి చేశాడంటే వారిని విడిపించటానికి. అయితే ఇక్కడ ఎవరెవరు, కొంతమంది వ్యక్తుల గురించే మనం మాట్లాడుకుందామండి. నిర్గమ 1లో చూసినట్లయితే, ముందు ఫస్ట్ చూసినట్లయితే నిర్గమ ఇక్కడ 1లో రాయబడి ఉందండి. నిర్గమ 1:12 చూసినట్లయితే 1:12 అండి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి, కనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. చూడండి ఇక్కడటండి, ఐగుప్తి దాసత్వం గురించి మనకు తెలుసు కదండి. చాలా చాలా భయంకరమైన దాసత్వాన్ని, 430 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాల దాసత్వం కాదండి, అన్ని సంవత్సరాలు, 430 సంవత్సరాలు చాలా భయంకరమైన దాసత్వాన్ని, కఠినమైన దాసత్వాన్ని అనుభవించిన ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు. వారటండి ఎంత కష్టపెడుతుంటేనట, ఎన్ని శ్రమలు పెడుతుంటే, ఎన్ని ఇబ్బందులు పెడుతుంటే ఆహారం కూడా ఇచ్చేవారు కదంట. అక్కడ ఆ మట్టికీలు కాల్చడానికి వారికి వస్తువులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో, చాలా భయంకరమైన పరిస్థితులు. అప్పటి వరకు మోషే రాకముందు వరకు ఒక విధంగా ఉంది, మోషే వచ్చిన తర్వాత ఇంకా భయంకరమైన కఠినమైన దాసత్వాన్ని, కఠినమైన పరిస్థితులు నెలకొల్పబడ్డాయి ఇజ్రాయేల్ ప్రజలకి. అయితే ఆ విధముగా వారు ఐగుప్తుల చేత శ్రమ పెట్టబడుతున్న కొలదినటండి వారు అభివృద్ధి చెందుతూ వచ్చారంట.
ఎంత గొప్ప కార్యమండి. వాడు ఎంత శ్రమ పెడుతున్నా సరే వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారటండి. అక్కడ మనం ముందుకు కొన్ని కొన్ని వాక్యాలు చదువుతూ వెళ్తా ఉంటే రాజు చెప్తాడు కదండి. ఐగుప్తీయులు యోధ వీళ్ళు ప్రజలందరూ ఏం చేస్తారు, ఎబ్రీ స్త్రీల దగ్గరికి వెళ్ళి మంత్రసానులు చెప్తాడండి. ఎబ్రీ స్త్రీల దగ్గరికి వెళ్ళి వారికి డెలివరీ అయినప్పుడు మీరు మగబిడ్డ అయితే వారిని చంపేయమని చెప్పినప్పుడు అండి, వాళ్ళు దేవుడి యొక్క ఆజ్ఞను వారు మేరకుండా మంత్రసానులు దేవునికి భయపడి ఆ విధంగా చెల్లిదటండి. కానీ అక్కడ కింద వచనాలు రాయబడితే అక్కడటండి హెబ్రీ స్త్రీలట చాలా చాలా చురుకైన వారట. మంత్రసాని వారి యొద్దకు రాకముందేనటండి వారి డెలివరీలు వారి పురుళ్ళు వాళ్ళే పోషించుకునేవారంట. అంటే మగవారే కాదండి, ఈ మన ప్రజలు ఆడవారు కూడా చాలా చాలా చురుకుగా, చాలా పని చేసేవారిగా, చాలా చురుకైన వారిగా ఇక్కడ వాక్యం తెలియపరచబడుతూ ఉంటుంది. అలాగ వారు అభివృద్ధి చెందుతూనే ఉండేవారటండి. ఎంత వీరు ఐగుప్తీయుల చేత శ్రమ పడుతున్నా కూడా వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఎందుకంటే వారి రాజు, వారి గొప్ప దేవుడు, వారు సైన్యములకు అధిపతి దేవుని కలిగి ఉన్నారు. ఎందుకంటే వీరు విడిపించబడకపోవచ్చు. ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణము చేసిన ప్రమాణాన్ని దేవుడైన యెహోవా జ్ఞాపకం చేసుకునే వరకు ఈ దాసత్వాన్ని వీరు అనుభవించారండి. అనుభవించవలసి ఉంది. దేవుడు అబ్రహాముకి ప్రమాణం చేశాడు అంటే వెంటనే ఆ ప్రమాణం నెరవేర్చబడలేదు. అబ్రహాము తరతరాలు చూచిన తర్వాత 430 సంవత్సరాలు ఈ దాసత్వం మగ్గిపోయిన తర్వాత దేవుడు వారి మొర ఆలకించి వారిని విడిపించడానికి ఈ శ్రమలన్నిటిలో కూడా అయితే 3:7 చూసినట్లయితే, నిర్గమ 3:7 చూసినట్లయితేనండి, ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే 3:7 మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హిబ్బీయులకు, ఎబిసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాడట. చూడండి, దేవుని స్తోత్రం కలుగును గాక. వీరిని పాలు తేనెలు ప్రవహించు దేశమును నడిపించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి దేవునికి. దేవుడు వారి మొర కోసం ఆయన వెయిట్ చేసి ఉన్నాడండి. వారు ఐగుప్తులు శ్రమ పెట్టిన కొలది వారు అభివృద్ధి చెందారంటే దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఆ శ్రమలో, ఆ కష్టంలో కూడా వారికి తోడుగా ఉన్నారు. వారిని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. వారు అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. అభివృద్ధి చెందుతూనే 40 లక్షల గాల్బమముల వరకు చేరిపోయారు. కేవలము పురుషులు మాత్రమే 40 లక్షలు. మరి వారి భార్యలు, వారి పిల్లలు, వారి గుడ్లు, వారి గోదులు, వారి సమస్తము చూసుకుంటేనండి, అబ్బా ఏమి విస్తరించారండి ఇజ్రాయేల్ ప్రజలు. మరి దేవుడు వారిని విడిచిపెట్టాడా? 430 సంవత్సరాలు ఎందుకు ఆలస్యమైందంటే కొందరి విషయంలో కొన్ని ఆయన చేసిన ప్రమాణం అప్పటి వరకు అది వాక్యానుసారంగా నెరవేర్పు జరిగే వరకు ఆ విధముగా వారు అట్టి పరిస్థితిలో వారు ఎప్పుడైతే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని ఇటువంటి పరిస్థితిలోంచి మన ప్రభు ఎవరంటే, ఎందుకంటే వారిని విడిపించాలని కోరుకున్నాడు కనుక వీరిని విడిపించడానికి ఒక నాయకుడు కావాలని కోరుకున్నాడండి. ఒక వ్యక్తి కావాలి. ఈ దాసత్వం నుంచి, ఈ ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించడానికి ఒక నాయకుడిని ఎన్నుకోవాలనుకున్నాడు. ఆయన పేరే మోషే గారండి. మనకు తెలుసు కదా, మోషేని ఎన్నుకోవాలనుకున్నాడు. అయితే ఈ మోషే గారి గురించి మనకు తెలుసు కదండి. మోషే ఏం చేశాడు, పారిపోయి వచ్చాడు, అన్ని జరిగింది, అదంతా మనకు స్టోరీ తెలుసు. అయితే దేవుడు పొదలో మాట్లాడినప్పుడు, రా, నువ్వు నా ఇజ్రాయెల్ ప్రజలు ఎంత దాసత్వంలో మగ్గిపోయి ఉన్నారు, వారి మొర నేను ఆలకించున్నాను, వారి కన్నీరు నా యొద్దకు వచ్చింది కనుక వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను నడిపించాలనుకుంటున్నాను. వారికి ఒక నాయకుడు కావాలి, అది నిన్నే ఎన్నుకున్నాను, నువ్వు రా అంటే ఈయన ఏం చేశాడండి, మోషే గారు తప్పించుకోవాలని చూశాడు. కానీ తప్పించబడతాడండి మోషే. తప్పించుకోవాలనుకున్నాడు, చాలా చాలా సాకులు చెప్పాడు కదండి. నేను నత్తివాడిని అన్నాడు, నేను మాట మాన్యం గలవాడిని అన్నాడు, నా వల్ల కాదన్నాడు దేవునికి. అయినా సరే దేవుడు నువ్వు రా అని అన్నాడు. అయినా సరే మోషే ఇంకా ఇంకా సాకులు చెప్తానే ఉన్నాడు. ఎలాగింటారు, నా మాట వారు వినరు 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 అని చెప్తాన్నాడు. దేవునికి కోపం వచ్చేసి వరకు విసిగించాడు దేవునికి కోపం వచ్చే వరకు విసిగిస్తాడండి మోషే గారు.
అయితే నీకు అహరోను ఉన్నాడు కదా, నీ సహోదరుడు అహరోన్ని నీకు నోటిగా ఉంచుతాను, నువ్వు బయలుదేరని ఒక కర్ర ఇచ్చాడండి ఆయనకి. అంతేనండి, మోషే గారు ఆ కర్రతోటే ఆయన జీవితం మారిపోయింది. అబ్బా! అయితే ప్రజలను కాపాడటానికి, విడిపించడానికి ఐగుప్తు దేశమునకు వచ్చేసాడండి మోషే గారు. నాయకుడిగా ఆయన నుంచి దేవుడు పిలిస్తే ఆయన ఏర్పాటు చేయబడి ఉన్నాడు కనుక చాలా మంది ఉన్నారండి ఐగుప్తు దేశంలో. ఈ అహరోను ఉన్నాడు, మంచి మాట మాన్యం గలవాడు, మాట నేర్పరి గలవాడే అహరోను. అహరోన్ని ఎన్నుకోవచ్చు, ఇంకొకరిని ఎన్నుకోవచ్చు, కానీ మోషేనే దేవుడు ఎన్నుకున్నాడు. మోషేని దేవుడు ఎన్నుకున్నాడు కనుక ఎన్ని సాకులు చెప్పాలనుకున్నా, ఎంత తప్పించుకోవాలనుకున్నా, తన ప్రజల బాధల నుంచి ఆయన తనకు మొర పెట్టుకున్నాడు. ఇగో నా ప్రజలు ఎంత బాధలో ఉన్నారు. ఎందుకంటే మన ప్రభు అండి ఎవరంటే తన ప్రజల కష్టంలో ఉంటే చూచే దేవుడు కాదండి. తన ప్రజల బాధలు చూచే దేవుడు కాదండి. మన కష్టాల్లో ఉంటే, మన బాధల్లో ఉంటే మనకన్నా ముందే ఆయన బాధలు పడిపోతాడటండి. మనం మనం ఏడుస్తూ ఉంటే మనకన్నా ముందే ఆయన ఏడుస్తూ ఉంటారు కాదని మనకు తెలుసు కదండి. మనకి మనం కన్నీరు కార్చక ముందే ఆయన కన్నీరు కార్చారు మన కొరకు. మన శ్రమ పడక ముందే మనకన్నా ముందుగా శ్రమ పడి ఉన్నారు ఆయన. చాలా గొప్ప దేవుడు కదండి. ఇంత గొప్ప దేవుణ్ణి నిజముగా మనం కలిగినందుకే మనం ఇంకా మరి ఆయనకి ఎంతో కృతజ్ఞత కలిగి జీవితాంతము కూడా మనం ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలండి. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఎందుకంటే మనం మనం ఎట్టి మొరపెట్టినా ఎవరైనా సరే మన ఆయన సన్నిధికి వచ్చి ఆయన పాదాల చెంతకు వచ్చి ఆయన సన్నిధిలోనే కాదండి, ఎక్కడ ఆయన మొరపెట్టి ఆయన పాదాలు పట్టుకుని ఆయన మనం మోకరిస్తామో అక్కడ ఆయన ఉంటారు కనుక ఎవరైతే దేవా నా బాధను మా కష్టాన్ని మేము ఈ కష్టాలు భరించలేకపోతున్నాం ప్రభువా, మేము ఈ కష్టాలు ఇంకా తాలుకోలేకపోతున్నాం ప్రభువా, ఈ కష్టాన్ని తీసే ప్రభువా, నాకు తోడుగా ఉండు ప్రభువా అని ఎవరైతే కన్నీటితో ప్రార్థన చేస్తారో, మొర పెడతారో, విజ్ఞాపన చేస్తారో, వారి కష్టాన్ని ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదండి. ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఇక్కడ నిర్గమకాండము 3:7 దేవుడే చెప్తున్నాడండి, తన ప్రజలు నా ప్రజలు బాధను నిశ్చయముగా తన ప్రజలు బాధలో ఉంటే ఆయన బాధపడిపోతారు కనుక, ఎవరు కష్టంలో ఉంటే ఆయన పడిపోతారు కనుక నా ప్రజలు ఆయనే చెప్తున్నాడు నిర్గమ 3:7 నా ప్రజలు బాధలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, వారిని విడిపించడానికి కనుక నువ్వు తప్పనిసరిగా ప్రాకారములు కూల్చే దేవుడు, మన సర్వశక్తి గల దేవుడు, మనకి మనకి ముందుగా ఉండి మనకి ముందుగా పోవచ్చు, మార్గాన్ని సరళం చేసే దేవుడు, మనకి విజయం ఇచ్చే దేవుడు, మనల్ని విడిపించే దేవుడు, మనల్ని తప్పించే దేవుడు. ఆ విధముగానే ఈ ఐగుప్తు దాసత్వం నుంచి కూడా, ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి కూడా దేవుడు వారిని విడిపించాలనుకున్నాడు కనుకనే, వారిని తప్పించాలి, ఆ బానిసత్వం నుంచి విడిపించాలనుకున్న దేవుడు కనుక ఐగుప్తీయులు తన ప్రజలను ఇజ్రాయేలును పెడుతున్న కష్టాన్ని, హింసను, బాధను చూచి ఆ శ్రమ నుంచి ఏ శ్రమలైతే వారు పడుతున్నారో దానిలోంచి వారిని విడిపించాలని ఈ నాయకుని ఎన్నుకుని ఆయనకి తోడుగా ఉండి, ఆయనకి ఒక చేతికి మోషేకి ఒక చేతికి ఒక గొప్ప కర్ర ఇచ్చారు కదండి. అది దేవుని మాట, అది దేవుని ఖడ్గము. అది కేవలము మనం చూస్తాము ఒక పాము రూపంలో మారిపోతుంది. ఇంకా చాలా చాలా ఆ కర్ర ద్వారా చాలా కార్యాలు దేవుడు మోషే ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేయించాడు కదండి. మనకు తెలుసు కదండి ఆ స్టోరీ అంతా. ఏ విధంగా చేయించాడో మనకు తెలుసు. ఏంటంటే ఫరోకి దడ పుట్టించేలాగా చేయించాడండి. ఫరోకి దడ పుట్టిస్తుందంట. ముందు వచ్చాడు మంత్రసానులు, మంత్ర వాళ్ళు, ఆ శకుని గాండ్రుల వార వీళ్ళందరూ ఎప్పుడైతే మోషే కర్రతోటి ఎన్ని కార్యాలు చేస్తున్నాడో ఆ మంత్రగాళ్ళు, ఆ సోది చెప్పేవారు వీళ్ళందరినీ కూడా ఫరో తెప్పించడం, వారు కూడా కొన్ని కార్యాలు చేయటం అవన్నీ చూశాడు. ఈయన కర్ర పాము అయిపోతే వారి కర్రలు కూడా పాము అయిపోయింది. కానీ వీరి కర్ర పాము అయిపోయి, మోషే గారి కర్ర పాము అయిపోయి ఆ కర్ర మళ్ళా పాము కర్ర మింగిటు ఈ వీరి యొక్క కర్రని ఈ మోషే వీరు ఇవి అయుక్తుల యొక్క పాములు మళ్ళా ఈ మోషే గారి ద్వారానే ఒక బుక్ లో చదివాను. మోషే గారి ద్వారానే మరలా ఆ పాములన్నీ కర్రలుగా మారినాయటండి. మనం అక్కడ మనకి తెలుగు మన పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వర్డ్స్, కొన్ని చరిత్ర బుక్లోని, లేదంటే ఇంగ్లీష్ బైబిల్ గ్రంథంలోని కొన్ని తేడాలు కూడా అక్కడ మనకు తెలుస్తూ ఉంటాయండి. అయితే ఏ మానవ శక్తి గాని, ఏ మంత్ర శక్తి గాని
చెయ్యలేని కార్యాలన్నీ కూడా మన దేవుడండి, దేవుడు యెహోవా దేవుడు మోషే గారి చేత చేయించాడండి. ఎందుకండి ఎవరండి దేవుని శక్తి ముందు ఎవరు నిలవగలరండి? దేవుని శక్తి ముందు ఈ దెయ్యపు శక్తులు, ఈ మాంత్రిక శక్తులు, ఇవి ఈ ఈ ఇవన్నీ కూడా తుడుపు పట్టిపోతాయి, ఓడిపోతాయండి. అసలు వాటికి జయమే ఉండదు. వారి మంత్రాలను బట్టి, మంత్రాలకి చింతకాయలు రాలుతాయి అంటారు కదండి. కొన్ని మంత్రాలు ఉన్నాయి కనుక ఆ మంత్రాలను బట్టి కొన్ని చేయగలరు. కానీ ఇక్కడ దేవుని శక్తి కర్ర రూపంలో మోషే గారి చేతికి దేవుని శక్తే ఉన్నది. మరి దేవుడి శక్తి ముందు ఈ మంత్రగాళ్ళ శక్తి, లేదంటే ఈ దెయ్యపు శక్తులు, ఈ ఈ కర్ణ పిశాచులు ఏ మాత్రం కూడా వారికి అపజయమే కానీ, ఓటమే కానీ ఎవ్వరు కూడా మోషే గారి దగ్గర జయించలేకపోయారండి. అయితే అటువంటి సమయంలో ఫరో గారికి ఇంకా దడ పుట్టేసింది. ఏమైంది? బాబోయ్ ఇంకొద్దులేండి, అయితే వెళ్ళండి, మీరు పురుషులు మాత్రమే వెళ్ళండి, స్త్రీలు మీకు కలిగిందంతా ఇక్కడ ఉంచేయండి అంటాడు. మరలా మోషే కోపం వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయి దే మళ్ళీ దేవుడిని వేడుకున్నప్పుడు మరలా ఆఖరికి ఏం జరిగిందండి? ఐగుప్తీయుల యొక్క మొదటి సంతానం అంతా ఒక రాత్రిలో తుడుపు పెట్టిపోయిందండి. ఇంకా ఫరోకి ఇంకేం జరిగింది? భయం పుట్టేసింది. ఐగుప్తి ప్రజలందరికీ భయం కలిగింది. ఈ ఫరో గారికి దడ పుట్టింది అంతే, ఇంకా భయం కలిగిపోయింది. వద్దు బాబోయ్ దండం పెట్టేస్తున్నాడు. ఇంకా దండం పెట్టేసి, ఓ మోషే, ఇంకా ఇంకా మోషే గారికి కోపం వచ్చేసి ఎన్నిసార్లు తిప్పు కొడతాడు కదండి ఫరో. ఎన్నిసార్లు ఆ ఫరో దగ్గరికి వెళ్ళటం, మళ్ళా రావటం, మళ్ళా వెళ్ళటం, మళ్ళా రావటం. ఇంకా ఫరోకి విషయంలో ఇంకా మోషే కోపం వచ్చేసి మోషే వెళ్ళిపోతాడు, ఇంకా నేను నీ ముఖం చూడనని. ఇంకా అదే లాస్ట్ చూడటం మోషే గారు ఫరో గారిని. ఇంకా మరి ఆ రాత్రికి రాత్రే చాలా భయంకరమైన పరిస్థితులు నెలకొల్పబడతాయి. ఆ ఐగుప్తులో ఘోష మొదలైపోతుందండి. ఆ ఫరో ఇంట్లో కూడా వారి తొలిచూలు బిడ్డలు ఇంకందరూ ఐగుప్తు దేశం అంతా కూడా ఇంకా గోల 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 ఘోష రేగిపోతండి. ఆ ఘోషలోంచి వీరికి భయం పుట్టేసి ప్రజలందరికీ అప్పుడు మోషే ఇంకా ఫరో దండం పెట్టేసి, ఓ మోషే నీకో దన్నం, నీ ప్రజలకో దన్నం, నీ దేవుడికో దన్నం, మీరు వెళ్ళిపోండి, మీ దేవుడిని ఆరాధించుకోండి, మీ దేవుడిని సేవించుకోండి, మీరు వెళ్ళిపోండి, మా దేశంలో మీరు వద్దు బాబోయ్, మాకు వద్దంటే వద్దు, మాకు వద్దంటే వద్దు, మీరు వెళ్ళిపోండి అని దండం పెట్టేసి పంపించేస్తాడండి. పంపించేసి నిద్రపోతాడు, అంతే వెళ్ళిపోతాడు. భయం పుట్టేసింది, ఇంకా చాలా భయం పుట్టేసి వెళ్ళిపోయి మోషేకి చెప్పేసి వెళ్ళిపోమని అతను వెళ్ళిపోయి నిద్రపోతాడండి. వెళ్ళిపోతాడు, తన అంతఃపురంలోకి వెళ్ళిపోతాడు. అయితే మోషే గారికి ఇంకా అదే ఛాన్స్ కదండి. ఐగుప్తు నుంచి ఈ దాసత్వములో మగ్గిపోయి 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న వారందరూ కూడా ఏం చేశారండి? బయలుదేరిపోతున్నారు, తొందర పెట్టేస్తారు. అప్పటి వరకు ఐగుప్తులో భయము కలగలేంది. ఎప్పుడైతే భయము కలిగిందో, దేవుని భయము కలిగిందో, ఇంకా ప్రజలు పంపించేస్తున్నారు. పంపించి వెళ్ళిపోయి ఎంత త్వరగా వెళ్ళిపోతే లాస్ట్ కటండి వారు ఆ దినాన్ని పిండి పిసుకు ఆ పిండి కూడా వారు ఇంకా వారిని చేసుకోనివ్వకుండా అది పులిసిపోతున్నా సరే వారి ముద్రలతో సహా వెళ్ళిపోండి గోల గోల పెట్టేసి ప్రజలను పంపించడానికి, ఇజ్రాయెల్ ప్రజలు దాటి రావటానికి ఇజ్రాయెల్ ఎంతో ఇంకా అప్పటి వరకు పాపం వారు పడిన శ్రమ అంతా మర్చిపోయి ఉంటారండి. ఎంతో ఉత్సాహంతో, ఎంతో సంతోషంగా ఐగుప్తు నుంచి బయలుదేరిపోయారు. బయలుదేరిపోవటం మొదలైపోయింది, స్టార్ట్ అయిపోయింది. ఏటైపోయిందంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందండి? 430 సంవత్సరాలు ఆ దాసత్వంలో మగ్గిపోయి వారి శ్రమ అంతా, వారి కష్టమంతా వారికే ఒలికిశారండి. వారి పురుషులందరూ కష్టపడిపోయారు, స్త్రీలందరూ కష్టపడిపోయారు. అటువంటి దాసత్వంలో అంత బానిసలుగా జీవించిన వారిని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వట్టి చేతులతో విడిచిపెట్టలేదండి. మనము కూడా ఎవరైనా మన హక్కుని ఎవరైనా తీసుకున్నా, మన ఆస్తులు, మన సొంత కష్టాజితనాన్ని ఎవరైనా అపహరించాలని చూస్తే దేవుడు చూస్తేనండి ఇటువంటి కార్యాలే జరుగుతాయి. ఈ ఈ ఐగుప్తులో వీరు పడిన కష్టానికి వారి ఒట్టి చేతులతో రాలదటండి. ఏమైపోయారంట? ఎవరిని బంగారం అడితే బంగారం ఇచ్చేసేవారటండి, వెండి అడితే వెండి ఇచ్చేసేవారంట. అలాగే పశువుల్ని ఇచ్చేసేవారంట, గాడిదలు ఇచ్చేసేవారంట. గాడిదలు ఏంటండి? గాడిదలు ఇప్పుడు ఈ కాలంలో చూస్తేనండి, ఇప్పుడు మనకి వ్యవసాయం చేసుకునే వారికి, వ్యాపారాలు చేసుకునే వారికి ట్రాక్టర్లు, లారీలు ఎలాగో అప్పట్లో గాడిదలు అలాగనమాట అండి.
మా నాన్నగారు చెప్పేవారండి, గాడిదంటండి ఒక ఒక లారీ లేదంటే ఒక ట్రాక్టర్ పనిచేసి భూమిని దున్నటానికి ఈ దినాల్లో ఎలా పనిచేస్తుందో ఆ విధముగా గాడిద పనిచేసేదటండి. చాలా పెద్ద పెద్ద బరువులు మోసేదటండి గాడిద. చాలా ఖరీదటండి ఆ దినాల్లో గాడిద. అటువంటి ఉచితంగా ఇచ్చేయడమే. గాడిదలు నడితే గాడిదల్ని, పశువులు నడితే పశువుల్ని. ఇంక ఏమి కావాలంటే వారికి, ప్రజలు మీరు వెళ్ళిపోవటమే కావాలి మాకు. మీరు మమ్మల్ని, మా దేశాన్ని వదిలిపోవటమే కావాలి. మాకొద్దు బాబోయ్ అన్ని 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 ఇచ్చేసేయండి. వారిని పంపించేసేటప్పటికి ఇజ్రాయిల్ ప్రజలు చాలా సంతోషంగా, చాలా ఉత్సాహంతో ఇక్కడ ఐగుప్తు దేశము నుంచి బయలుదేరి వచ్చేసినారండి. మనం అలా చెప్పుకుంటా వెళ్ళిపోదామండి. ఏంటంటే అలా బయలుదేరిపో వచ్చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. అయితే అక్కడ వాళ్ళు నా 40 దినాలు మాత్రమే వీరు నడిచి వచ్చే ప్రదేశానికి 40 దినాల్లో చేరవలసిన ప్రజల యొక్క ఎంత గొప్ప దేవుణ్ణి, ఎంత భయంకరమైన దాసత్వం నుంచి వీరిని ఇంత గొప్ప పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపించాలనుకున్న దేవుడి మీద తిరుగుబాటు వలన, సొనుక్కోవటం వలన, మాకు తిండి లేదు, మాకు ఆహారం లేదు, మాకు నీళ్లు లేవు, ఈ చాలా చాలా సొనుక్కుంటారు కదండి. తిరుగుబాటుతనం వలన ఏమైపోయిందంటే 40 దినాలలో జరగవలసిన వారి ప్రయాణాన్నండి మా నాన్నగారు చెప్పారు. ఒక్కొక్క రోజు 40 సంవత్సరాలు ఎలాగయిందండి. ఒక్కొక్క రోజుని సంవత్సరాల కింద దేవుడు మార్చేసాడండి. ఒక్క రోజు ప్రయాణం చేయవలసిన ఒక్క రోజుని 40 దినాల్లో చేయవలసిన దాన్ని 40 సంవత్సరాలు చేయబడిపోవటానికి కారణము మన ఇజ్రాయేల్ ప్రజల యొక్క తిరుగుబాటు జీవితం. ఆ తిరుగుబాటు జీవితానికి ముందు ఏమైందంటే, దానికన్నా ముందు ఏమైందంటే, వీరు ఈ విధముగా ప్రయాణం చేస్తూ వచ్చేస్తున్నారు. వచ్చేసి వెళ్ళిపోతున్నారు. అబ్బా ఇంకా సంతోషము ఆనందంతో వారికి చేతుల నిండా ధనము ధాన్యము అన్ని సమకూర్చబడిపోయినాయి. పశువులు గొడ్లు గోదులు అన్ని కూడా బంగారము అన్ని కూడా సమకూర్చబడింది. ఇవన్నీ పట్టుకుని ఈ పడిన శ్రమ కష్టమంతా మర్చిపోయి ఉత్సాహం సంతోషంతో పాటలు గానాలు గానాలు గానాలు, మోషే గారి బోల్ గానాలు, అహరోను గారు, మిరియాం గారు, వీళ్ళందరూ గానాలు చేసుకుంటూ వారి తంబుర్లు వాయించుకుంటూ అబ్బబ్బబ్బ సంతోషంతో ప్రయాణం అయిపోయి బయలుదేరిపోయి సగం దూరం వచ్చిన తర్వాత వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ఇంకేమీ వాళ్ళకి అడ్డు లేదు, వెళ్ళిపోతున్నారు. వెనక నుంచి ఈ లోపల ఇక్కడ ఈ పరిస్థితులన్నిటిలోంచి నిద్రపోయి ఉన్నాడు కదండి ఫరో గారు. నిద్రకి వెళ్ళిపోయాడు. తన అంతఃపురానికి విశ్రమించడానికి వెళ్ళిపోయాడు కదా వీళ్ళని వెళ్ళిపోమని. మెలకు వచ్చినప్పుడట అతనికి మరలా తన హృదయం కఠినమో చేసాడట దేవుడు. అప్పుడు అనుకుంటున్నాడంట, ఏటి నేను ఇంత మూర్ఖంగా ప్రవర్తించాను, ఈ ప్రజలను ఎందుకు నేను వదిలేశాను. పదండి. అప్పుడు నిద్రపోయి లేచి వచ్చి అంతఃపురంలోంచి విశ్రాంతి తీసుకుని వచ్చి మరలా సైన్యాన్ని సమకూర్చేసి, మనం వారిని వదిలేసాం ఇజ్రాయేల్ ప్రజల్ని, మనం వాళ్ళని తగురుదాం, వాళ్ళని వెంబడిస్తాం, పదండి అని మరలా ఇజ్రాయేల్ ప్రజల్ని వెంటాడటం, వారిని వెంబడించడం మొదలు పెట్టాడు. ప్రజలు కొంతమంది దేవుడు వారి పక్షాన ఉన్నాడండి కనుక మనం వెళ్ళొద్దు అన్నా సరే ఎవ్వరి మాట లెక్క చేయకుండా ఫరో మరలా సైన్యాన్ని అంతటిని తీసుకుని రథాలు గుర్రాలు అన్నిటిని తీసుకుని మరలా ప్రయాణం అయ్యి వారిని తరుముతూ ఉన్నాడండి. అక్కడ అధ్యాయులన్నీ మనం చదివినట్లయితే, నిర్గమ 3 నుంచి చదివినట్లయితే అక్కడ తరుముతూ ఉంటాడు. తరుముతూ ఉంటుంటే ఈ గుర్రాలు, ఈ సైన్యము సౌండ్లు శబ్దాలు ఇజ్రాయేల్ ప్రజలకు వినిపించి అందరూ వెనుకతట్టు ముందుకి కొనసాగిపోవలసిన వారు అప్పటి వరకు సంతోషంతో ఉత్సాహంతో పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతున్న వారు ఈ వెనకాల సౌండ్ ఏంటని వెనక తిరిగి చూసేటోడికి వెనకాల ఫరో సైన్యము వారిని వెంబడిస్తున్న సమయంలో అప్పుడు ఏం చేశారంటే ప్రజలు, అప్పుడు మోషే మీద తిరగబాటు. అయ్య బాబోయ్, మేము ఐగుప్తు దేశంలోనే ఉన్నప్పుడే మేము ఫరోకే అక్కడ దాసత్వంలో బానిసలుగా ఉంటాం అనుకున్నాం. మమ్మల్ని ఈ అరణ్యంలోకి రప్పించి ఇక్కడ మమ్మల్ని చంపేయడానికి నువ్వు తీసుకొచ్చావు. ఇక్కడ మమ్మల్ని సంహరించాలనుకుంటున్నావా? ఇక్కడ మాకు అక్కడ సమాధులు లేవన్నా, మాకు కీరకాయలు లేవన్నా, మాకు కూరగాయలు లేవన్నా, మాకు అది లేదన్నా, మాకు ఇది లేదన్నా. ఇంకా ఫరో గారు సైన్యాన్ని చూసి ఇజ్రాయేల్ ప్రజలు మోషే మీద, అప్పుడు దేవుడితో మాట్లాడటం మొదలు పెట్టాడండి మోషే గారు. అప్పుడు మోషేతో దేవుడు చెప్తున్నాడండి, మోషే నువ్వేం ప్రార్థన చేయడం మొదలు పెట్టాడండి. ఇక్కడ చదవండి మీరు, అవన్నీ వచనాలన్నీ చదువుకుంటా వెళ్తే మోషే ఏం చేస్తున్నాడండి, దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ప్రార్థన చేయడం మొదలు పెట్టినాడు. అప్పుడు యెహోవా దేవుడు అంటున్నాడు, మోషే
ఇది నువ్వు ఇప్పుడు ప్రార్థన చేసే సమయం కాదు, వెనకాల సైన్యం వచ్చేస్తుంది, వీరింత భయపడిపోతున్నారు. నువ్వు ప్రార్థన చేసే సమయం కాదు, నువ్వు ప్రార్థన చేసే సమయం కాదు. మనమండి ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో మనం తెలియకుండా ఇక్కడ మోషే గారు చేసినట్లే ప్రార్థన సమయం, అది ప్రార్థన సమయంలో ప్రార్థన చేయాలి, పాటల సమయంలో పాటలు పాడాలి, వాక్యం చదువుకునే టైంలో వాక్యం చదువుకోవాలి. అలాగే లోకానుసరణ చూస్తే ఉద్యోగాలు చేసే సమయంలో ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేసే సమయంలో వ్యాపారం చేయాలి, అలాగే కష్టపడే సమయంలో కష్టపడాలి, ఇంట్లో ఆడవాళ్ళు పని చేసుకునే సమయంలో పని చేసుకోవాలి. మా మా సంఘంలో మా నాన్నగారు చెప్పేవారండి, ఒక స్త్రీ ఏం చేసేదటండి, మా నాన్నగారిని, అయ్యగారు నా భర్త, నా కుటుంబం మారట్లేదు, నా భర్త మారట్లేదు, నా భర్త రక్షించబడాలి, మా నాన్నగారు నా భర్త కోసం ప్రార్థన చేయండి, నా భర్త మారాలి, నా భర్త మారాలి అంటా ఉండేదటండి. ఈ పాప ఎంత మంచిగా నమ్మకంగా ఈవిడ దేవుని సన్నిధి ప్రతి వారం వచ్చేస్తుంది, కూటాలంటే కూటాలకు వచ్చేస్తుంది, ఎంత మంచి విశ్వాసి, ప్రార్థనలన్నీ ఏమైపోతున్నాయి, ఈవిడ భర్త ఎందుకు మారట్లేదని ఒక రోజు మా నాన్నగారు గృహ దర్శనానికి వెళ్ళారటండి మా అమ్మగారిని తీసుకుని. ఆ గృహ దర్శనానికి వెళ్ళినప్పుడు మరి ఈవిడ లేదో ఏంటో భర్త ఉన్నాడంట. భర్త చెప్తున్నాడటండి, లేదండి అయ్యగారు, నా భార్య వంట వండవలసిన టైంలోనటండి మోకరించి గదిలోకి వెళ్ళిపోయి మోకరించి వంట మానేసి ఎగ్గొట్టేసి వంట ప్రార్థన చేసేదట. ఆమె ఉద్దేశం కూడా ఏంటి అనుకునేది నాన్నగారు వాక్యంలో చెప్పినప్పుడు, ఏమనంటే దేవునికే ప్రథమ స్థానం ఇవ్వాలని. అదొక మాట ఆమె హృదయంలో ఉండిపోయి దేవునికే ప్రథమ స్థానం ఇవ్వాలి కదా అన్నట్టు వంట వండవలసిన టైంలో, తన బిడ్డలను స్కూల్కి పంపించవలసిన సమయంలో వెళ్ళేటండి మోకరించి ప్రార్థన చేసేదంట. ఈ లోపల భర్త వ్యాపారానికో లేదంటే వ్యవసాయదారుడు వ్యవసాయానికి వెళ్ళాలి, క్యారేజీ కట్టాలి, ఆ పిల్లలకి క్యారేజీలు కట్టాలి, అవి మానేసి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేసేదట ఆ సమయంలో. అదేమో ఇలా చేస్తుందండి అయ్యగారు, తన పని తను చెయ్యదు, తన పని తను చేసుకుంటా వెళ్తే నేను ఎందుకు కోపడతానండి. ఓహో, అప్పుడు అనుకున్నారంట, భర్తలో లోపం కాదు, ఈ స్త్రీలోనే లోపం అని. అప్పుడు మరలా ఒక వారం వచ్చి, అయ్యగారు నా భర్త అండి ఇలాగండి, నా భర్త ప్రార్థన చేసుకుని ఇవ్వట్లేదండి, చాలా శోధన. అంటే మా నాన్నగారు, అలా కాదమ్మా, నీ భర్తలో లోపం లేదమ్మా, నీలో లోపం ఉంది. నీ భర్త, నువ్వు తెల్లవారుజామున ప్రార్థన చేయి. సామెత గ్రంథంలో ఆ స్త్రీ ఏం చేసింది, తన చాలా పెందల కడనని లేచేది, తన ఇంటి వారికి అన్ని సమకూర్చేసేది, వంట చేసేది, పెంట చేసేసి, పెంట పనులు అంటే వంట పెంట అని అంటాం కదండి. వంట అంటే మన ఇంట్లో టిఫిన్లు భోజనాలు అన్ని వంట. పెంట అంటే ఇల్లు తుడుచుకోవడం, తడి బట్టలు పెట్టుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, అవి చేసుకోవడం, ఇవి చేసుకోవడం, అంతా అది పెంట. వంట పెంట చేసేసుకోవాలమ్మా, అవన్నీ చేసేసుకుని అంత కష్టపడి కుటుంబానికి కావాల్సిన పనులన్నీ చేసిన తర్వాత అప్పుడు, అయ్యగారు మీరే చెప్పేవారు కదండి దేవునికే ప్రథమ స్థానం ఇవ్వమని. అవునమ్మా, దేవునికి తప్ప ఇంకెవరికి ప్రథమ స్థానం ఇవ్వకూడదు, కానీ నువ్వు స్త్రీగా నీ బాధ్యతలను నిర్వర్తించాలి. నువ్వు చేయవలసిన పనులు నువ్వు చేసేసుకుని చాలా వేకుజామునే పెందల కడనే లేచేసి నీ పనులన్నీ ముగించేసుకో, లేదంటే తెల్లవారుజామునే ప్రార్థన చేసేసుకో. నీవు చేయవలసిన పనిలో నీ సమయంలో నువ్వు ప్రార్థన చేయి. మనం కూడా చాలా మంది పనులకి దొంగలు ఉంటాం కదండి, ఆడవారు చాలా మంది పనులకి దొంగలు అయిపోయిన వారు చాలా మంది ఉంటారండి. ఆ పనులు ఎగ్గొట్టాలంటే ఈ ప్రార్థన, ఈ మీట్లోకి వెళ్ళిపోవటమా, జూమ్ లోకి వెళ్ళిపోవటమా, ప్రార్థన పనులు వదిలేసి వెళ్ళిపోతుంటాం. లేదంటే వాక్యం బైబిల్ చేత పట్టించుకుని నేను ఏదో బైబిల్ చదివించుకుంటున్నాం అనేసుకుంటారు అనుకోవాలని ఈ పని అంతా ఎగ్గొట్టేస్తా ఉంటాం, ఎవరి మీదో ఆ పని పడిపోతుందని. అది చాలా చాలా తప్పు అని చెప్పేవారు మా నాన్నగారు. మన చేయవలసిన బాధ్యతలు, మన ఏ సమయానికి ప్రార్థన చేయాలి, ఏ సమయానికి పాటలు పాడాలి. ఇప్పుడు వాక్యం చెప్తున్న సమయంలో పాటలు పాడితే ఇది పాటల సమయం కాదు, ఇది ఇది వాక్యం చెప్పుకునే సమయం. ఇప్పుడు నేను వాక్యం చెప్తుండగా మీరు పాటలు పాడితే అది సమయం కాదు, మీరు మాట్లాడితే అది సమయం కాదు. ఏ సమయాన్ని సంతోషించవలసిన సమయంలో సంతోషించాలి, ఆనందించవలసిన సమయంలో ఆనందించాలి, దుఃఖించవలసిన సమయంలో ఏడుస్తున్న వారి దగ్గరికి వెళ్ళి నువ్వు సంతోషంగా నవ్వుతా ఉంటే అది సమయం కాదు. ఇది బైబిల్ గ్రంథం అన్నది చాలా మర్మం అండి. ఈ మర్మాలు దీనిలో ఇది ధ్యానించే వారికే ఆ మర్మాలు, ఆ జ్ఞానం అర్థమవుతుంది. దీనిలో మనం ఎక్కడో జ్ఞానం నాలెడ్జ్ సంపాదించుకోవాలి, బుక్స్ చదివించుకోవాలి, ఎక్కడో ఏ లైబ్రరీలకు వెళ్ళిపోయి జ్ఞానం చదువుకోవాల్సిన ఎక్కడికి వెళ్ళిపోయి మనం స్త్రీలమైన మనం అందరం కూడా జ్ఞానం కావాలంటే, తెలివి కావాలంటే, బుద్ధి కావాలంటే
పరిశుద్ధ గ్రంథాన్ని నీ ముందేసుకుని చదువుకో. నీకు కావలసినన్ని దీంట్లోనే. నీకు బుద్ధి చెప్పాలన్నా, నీకు జ్ఞానం కావాలన్నా, నువ్వు ఏ విధంగా మలగాలన్నా కూడా దీంట్లోనే ఉన్నదండి. ఇటువంటి మహా గొప్ప పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించారు. భక్తుల ద్వారా ఇది మనకు అనుగ్రహించబడింది. మనకు రాకపోతే, ఇది తర్జుమా చేసి మనకు రాకపోతే మనం కూడా చాలా దౌర్భాగ్యంగా ఉండు. కానీ దేవుడు మహాకృపను బట్టి ఎంత మంచి జ్ఞాన పరిశుద్ధ గ్రంథాన్ని, ఇంత మంచి గ్రంథాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి కూడా మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ఆ విధముగా వీళ్ళు చేస్తున్న ఈ గోల్కి మోషే గారు ఏం చేశారండి? దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి మొదలెట్టారట. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన మోషే, నువ్వు ప్రార్థన చేయటం కాదు, ఎల్లు మాట్లాడు. నువ్వు నీ కర్ర, నీ చేతిలో ఉన్న నీ కర్ర చేత ఆ సముద్రానికి, వీళ్ళు ఐగుప్తు నుంచి వచ్చేసే వరకు వాళ్ళకి ముందుకు వచ్చేసిన తర్వాత అక్కడ ఏమైందండి? సముద్రం వచ్చేసింది కదండి. ముందు చూస్తే ఇజ్రాయెల్ ప్రజలకి సముద్రం, వెనకాల చూస్తే ఫరో సైన్యం. వారు సౌండ్లు చేసేసుకుంటూ భయపెట్టేస్తూ, ఆ గజ్జల స్వరం, ఆ గుర్రాల సౌండ్, ఆ రథాల సౌండ్ చాలా భయంకరంగా ఉంటది కదండి. ఆ సౌండ్ తో వెనకాల వారు వచ్చేస్తున్నారు, ముందు చూస్తే సముద్రం. ఏం చెయ్యాలి? మోషే పాపం ఏమి చేయలేక ఆయన దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. మొరపెట్టొద్దు, నీ చేతిని వాడు, నీ కర్రను వాడు. అంతే. ఎంత గొప్ప దేవుడు అండి బాబు. ఏమి సముద్రం అండి. సముద్రాన్ని పాయలు చేయటం అంటే, మాకు విశాఖపట్నంలో సముద్రం ఉంటుందండి. ఆ సముద్రాన్ని మేము పాయలు చేయగలమంటే ఎవరైనా, మేమనే కాదండి, గొప్ప గొప్ప వారు ఎవరైనా వచ్చి ఆ సముద్రాన్ని పాయలు చేయగలరా? సముద్రం పాయలు చేసి దాని మధ్యలో ఎవరైనా నడవగలరా? ఒకవేళ అలా చేద్దామని నడుచుకుని వెళ్తే మునిగిపోతారండి. అటువంటిది ఊహకు జ్ఞానం, అసలు ఊహకు అందని కార్యాన్ని దేవుడు మొదట సూచక్రియ, గొప్ప కార్యము జరిగిందండి. ఎప్పుడైతే మోషే గారికి చెప్పినాడో, మోషే గారు వెళ్ళారు, ఆ సముద్రం మీద కర్రను చాపగానేనటండి, అది రెండు గోడలుగా, ఇటు ఒక గోడ అటు ఒక గోడగా, అంతే 1 కిలోమీటర్ అంత దూరము పాయలైపోయింది. సముద్రం నడి నేల, మంచి నేల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారండి ఇజ్రాయెల్ ప్రజలు. ఎప్పుడైతే ఇంకా వాళ్ళందరూ ఆశ్చర్యంతో, ఇంకా సంతోషాలతో, ఉత్సాహాలతో ముందుకు కొనసాగిపోతూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు అయితే వీళ్ళు వెనకాల వచ్చేస్తున్నారు, ఫరో సైన్యం వచ్చేస్తుంది. వెళ్ళిపోయి మన ఇజ్రాయెల్ ప్రజలు, మోషే ముందు నడుస్తున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళిపోయి లాస్ట్ కి అక్కడికి వారు ఎప్పుడైతే లాస్ట్ కి చేరిపోయిన తర్వాత దేవుడు ఏం చేయమని చెప్తున్నాడండి మోషేని? చూడకు, వెంటనే చేయి చాపే. వెనకాల వచ్చేస్తుందండి ఫరో సైన్యము. అప్పుడు ఏమవుతుందంటే ప్రజలందరికీ ఈ ఫరో వెనకాల సైన్యానికి భయం వేస్తుంది. ఎందుకంటే ఫరో రాజా, మీరు వారి దేవుడు వారి పక్షాన ఉన్నాడు, వారి దేవుడు వారి పక్షాన, ఇజ్రాయెల్ పక్షాన ఉండి మన ఐగుప్తులోనే యుద్ధం చేశాడు. ఎప్పుడు కూడా వారు ఆలిన నేరం నడిచిపోతున్నారంటే వారి దేవుడు వారితో ఉన్నాడు. వారు వెళ్ళొద్దు అంటే ఫరో ఒప్పుకోకుండా, వారిని మనం తరుదాం, వారిని సముద్రంలో కలిపేద్దామని బయలుదేరిపోయి వాళ్ళు వెనకాల వచ్చేస్తున్నారు. మన ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేకి ఆ చివరికి అద్దరికి చేరిన తర్వాత మోషే గారు మరలా కర్రను సముద్రమే చాపేగానే వెంటనే సముద్రం ఆ 2 గోడలుగా వీరిని కాపాడిన ఆ 2 కూడా మరలా చీలిపోయి, మరలా సముద్రం అంతా ఏకమైపోయిన తర్వాత ఏమైపోయిందండి? అక్కడక్కడ భయపడకుడి అని మోషే అందుకే ప్రజలతో చెప్పాడండి. ఇక్కడ 3లో చూసినట్లయితే అందుకే దేవుడు మోషే చెప్తున్నాడు. అందుకు మోషే ఏం చెప్తున్నాడండి? భయపడకుడి, మీరు భయపడవద్దు. ఇప్పుడు చూస్తున్న ఈ ఫరో సైన్యాన్ని మీరు జీవితంలో ఇంకెప్పుడు చూడరు అని చెప్పిన మాట అక్కడికి వచ్చినోడికి ఎప్పుడైతే మరలా సముద్రం మరలా ఏకమైపోయిందో, ఆ ఫరో సైన్యం ఏం చేస్తుందండి? వీరు ప్రజలు సైన్యం వద్దు అంటున్నా సరే, వారు వారి రథ చక్రాలు ఊడిపోతున్నాయంట, వారు ఈతలేకపోతున్నారంట, నడవలేకపోతున్నారంట, పరిగెట్టించలేకపోతున్నాయట గుర్రాలని. అయినా సరే వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే మోషే చేయి చాపాడో ఇదంతా మరలా అయిపోయింది. ఆ నడి సముద్రములో ఈ ఐగుప్తులు ఫరోతో సహా అందరు కూడా సముద్రంలో నీటిలో మునిగిపోయారు. ఇంకెప్పుడు జీవితంలో ఈ సైన్యాన్ని మీరు చూడరు, మీరు భయపడకుడి అని ఎప్పుడైతే మోషే చెప్పాడో, అది అక్కడికి వచ్చేటికి ఆ విధముగా ఫరో సైన్యం అంతా కూడా నీటిలో మునిగిపోయిన తర్వాత ఆ మరుసటి రోజు కటండి
ఈ సైన్యము, ఆ రథాలు, ఆ చక్రాలు ఊడిపోయినవి, ఆ ప్రజలు అందరూ కూడా ఆ ఎప్పుడైతే వీరందరూ మునిగిపోయి చనిపోయిన తర్వాత మరుసటి రోజుకి వారు శవాలయ్యి ఒడ్డుకి తేరియారటండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు? ఏంటి? ఈ జీవము గల సర్వాధికారి సైన్యములకు అధిపతి యెహోవాతో వీరికి సాధ్యమా? వీరు ఏమిటి అనుకుని యెహోవా దేవుడు కార్యాలు ఐగుప్తులో చూసారే, అయినా సరే పంపించేశాడు. కానీ మళ్ళా వెనకకి దుష్టుడు దేవుడు వాని ఫరో యొక్క హృదయాన్ని కఠినపరచడం వలన వారు అక్కడ ములిగి వారు మరలా వారిని ఎప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు చూడకుండా ఉన్న ఇస్తానని ఆ ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్పు కొరకు వారు మరలా రావటం, నీట మునిగిపోవటం, వారందరూ హతులైపోవటం ఆ ప్రజలందరినీ చూసి ఇజ్రాయేల్ ప్రజలు అయినా కూడా మోషే గారి మీద తర్వాత వచనాల్లో తర్వాత అధ్యాయాలు అన్ని చూస్తే ఎంత కార్యాలను చూసిన ఇజ్రాయేల్ ప్రజలు మోషే మీద మోషే దేవుని మీద ఎంతో తిరుగుబాటు చేస్తున్నారు. ఈ దినాల్లో కూడా దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క క్రియలు మన జీవితాల్లో అటువంటి చాలా భయంకరమైన పరిస్థితులు మనకి మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన పరిచర్యలో, మన సువార్తలో ఎన్నో వాటిల్లుతూ ఉంటాయి. వాటిలన్నిటి నుంచి దేవుడు మన శత్రువుకి దడ పుట్టించి మనల్ని విడిపిస్తూ ఉంటాడు, మమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. మనం కూడా ఇజ్రాయేల్ ప్రజల వలె అనేక మార్లు తిరుగుబాటు చేస్తూ ఉంటాం, అనేక మార్లు తప్పిపోతూ ఉంటాం, అనేక మార్లు దేవుని యొక్క భయము లేకుండా తిరుగుబాటు చేస్తూ ఉంటాం, సేవకుల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాం, సేవకురాండ్ల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన బుద్ధే మన రక్తములోనే ఉంది అవిధేయత, లోబడలేని జీవితము, అలనాడే మాట వినకపోవటమే, ఆజ్ఞను అతిక్రమించటమే పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆ పాపము మనకు సంక్రమిస్తూనే ఉంటది. ఎన్ని కార్యాలు చూస్తాం దేవుని నుంచి, ఎన్నో అద్భుతాలు చూస్తూ ఉంటాం. వచ్చేస్తాం, ఆదివారం సన్నిధికి వచ్చాం, ఇలాంటి గూగుల్ మీట్లకు వచ్చేస్తాం, ఇలాంటి జూమ్ మీట్లకు ఎన్నో చేసేస్తా ఉంటాం, చాలా భక్తిగా చేసేస్తా ఉంటాం. సమయం వచ్చినప్పుడు దేవుని కార్యాలన్నీ మర్చిపోతాం, పక్కన పెట్టేస్తాం. ఎంత భక్తి చేసాం, ఎంత ప్రార్థనలు చేస్తాం, ఎంత బోధించేస్తాం, ఎంత మాట్లాడేస్తాం, ఎంత చెప్పేస్తాం, సాక్షిగా వాడబడిపోతాం, అన్ని చేసేస్తాం. సమయం వచ్చినప్పుడు మనలో ఉన్న తిరుగుబాటు స్వభావం, మనలో మన పితరులు తిరుగుబాటు చేసి మన ఆజ్ఞ అతిక్రమించిన స్వభావం మన రక్తములో ఉంది కనుక దాన్ని అనేక మార్లు మనము కూడా బయట పెట్టేస్తూ ఉంటాం, పడిపోతూ ఉంటాం మరలా. కానీ దేవుడు గొప్ప దేవుడు కనుక మనం ఏ స్థితిలో పడిపోయినా మరలా మనల్ని లేవనెత్తుతూనే ఉంటాడు, మనల్ని విడిపిస్తూనే ఉంటాడు, మనల్ని కాపాడుతూనే ఉంటాడు. ఎంత గొప్ప జాలిగల దేవుడండి, ఎంత గొప్ప జాలిగల దేవుడు కనుకనే మనం ఎంత అవిధేయముగా, ఎంత మనకి దేవునికి విరోధముగా ప్రవర్తిస్తున్నా కూడా దేవుడు మన చెయ్యి విడువక మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూనే ఉంటాడండి. చెయ్యకపోయి ఉంటే, అటువంటి గొప్ప కార్యాలు నా జీవితంలో చేసి ఉండకపోతే ఈ దినాన్ని మనం ఈ విధముగా కలుసుకుని ఉండేవారము కాదు. నువ్వు నేను మనం అందరం ఉండేవారము కాదు. ఎంత తిరుగుబాటు చేసినా, సనుగుడు చేసినా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎంతో ఆ తర్వాత వచ్చిన నిర్గమ మోషే గారి చరిత్ర అంతా ఆయన ఉన్నంత వరకు కూడా ఎంతో చాలా చాలా భయంకరంగా అవిధేయంగా ఎంత గొప్ప దేవుడిని తెలిసి కూడా బొమ్మను చేసుకున్నారు. వస్తువులన్నీ ఏర్పాటు చేసుకుని చేతులతో ఈ దేవుడితో మాట్లాడటానికి మోషే గారు వెళ్తారండి. వెళ్ళినప్పుడు ఈ మోషే మీద తిరుగుబాటు చేసి ఈ మోషే అన్నవాడు ఏమైపోయాడో మాకు తెలియదు కనుక మాకు దేవుడు కావాలి, అంత గొప్ప సైన్యములకు అధిపతిగా దేవుడు ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించి ఎలా విడిపించాడు, చాలా గొప్పగా విడిపించాడు, గొప్ప గొప్ప కార్యాలు చేసి విడిపించాడు. దారిలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. నీకు తినటానికి ఆహారం లేదు, మాకు ఇక్కడ కూరగాయలే, కీరకాయలు అక్కడ బోళ్ళు ఉండి మాకు అని చెప్పి తిరుగుబాటు, తిండి కోసం కూడా సరిగినప్పుడు అటండి దేవుడు ఏం చేశాడండి, వారి పళ్ళల్లో అది ఉండిపోయి అది వాసన కంపు కొట్టే వరకు కూడా మన్నానిస్తూనే ఉన్నాడు. మనకు తెలుసు కదండి, ఎవ్వరు తినలేని, ఎవ్వరు అటువంటి ఆహారం ఎవ్వరు భూమి మీద ఎవ్వరు తినదటండి. ఆకాశం నుంచే కుమ్మరించాడు. అది ఒకవేళ పరలోక దూతలు సైన్యము తినే ఆహారం అదండి. అది అటువంటి ఆహారాన్ని ఇజ్రాయేల్ ప్రజల కొరకు ఆ అడవిలో ఆ అరణ్యములో కుమ్మరించాడు.
గబగబా తినేస్తారు. రోజు తినేసి తినేసి పళ్ళల్లో కూడా వారికి కంపు కొట్టే వరకు, పళ్ళల్లో ఉంచే వరకు దేవుని శిక్ష ఆ విధముగా చాలా భయంకరముగా వారి దేవుని శోధించటం వలన ఆ విధముగా నీరు కోసం, తిండి కోసం శోధిస్తారు, సొనుగుతారు. నీరు కోసం సొనుగుతారు. కానీ పాపం ఆ ప్రజల కోసం ఎంత న్యాయవంతుడు, ఎంత మంచివాడు, ఎంత గుణవంతుడు, ఎంత మోషే గారు ఎంత ప్రభు ఆయన అంత గొప్ప వాడై ఉండి కూడా ఆ పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఈ ప్రజల కోసమే. ఈ ప్రజల మాట వినట్లేదని ఒక్క మాట ద్రోహులారా అన్న మాటతోటి దేవుడి కోపం వచ్చింది. నా బిడ్డలు కనుక నా బిడ్డల్ని ద్రోహులారా అంటాడు అని చెప్పేసి, నువ్వు నన్ను ఘనపరచవలసింది పోయి నేను నిన్ను మాట్లాడమని చెప్పాను, బండతో మాట్లాడమని లేదు, బండను కొట్టమన్నాను. నువ్వు బండతో మాట్లాడావు. నా ప్రజలను ద్రోహులారా అన్నందుకు ఆయన పాలు తేనెలు ప్రవహించి, అబ్బా అంత శ్రమ, ఎంత కష్టము, ఎంత నరకము, ఎంత ప్రజలతో ఎన్ని పడ్డాడండి. ఫరోతో పడ్డాడు, తర్వాత ఈ ప్రజలతో పడ్డాడు. అటువంటిది దేవుడు చిన్న మాట వలన మోషే గారికే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇవ్వలేదు కదా, చూపించాడు అంతే కొండమించి. అటువంటిది ఇన్ని దేవుని కార్యాలు చూస్తున్న మనము చిన్న విషయంలో దేవునికి చిన్న శ్రమ వస్తే చాలండి. ఒక సహోదరి, ఈ రోజు నేను అక్కడి నుంచే వచ్చాను, హాస్పిటల్ నుంచి వచ్చాను. ఓ సహోదరికి యాక్సిడెంట్ అయ్యి చేతికి గాయం తగిలండి, చెయ్య ఫ్రాక్చర్ అయ్యింది, చిన్న ఫ్రాక్చర్ అయ్యింది. చాలా పెద్ద యాక్సిడెంట్. ఇతను స్లోగా వెళ్తుంది బండి మీద అండి. ఎవరో ముగ్గురు అబ్బాయిలు చాలా స్పీడ్ గా వచ్చి ఆ బండిని డాష్ ఇచ్చేస్తే చాలా చాలా పెద్ద బాంబు పేలినంత సౌండ్ వచ్చి బండి మించి పడిపోయి ఆవిడ పడిపోయింది. కానీ దేవుడు చిన్న అపాయం, చేతికే గాయం తగిలింది. అది హాస్పిటల్లో ఫ్రాక్చర్ అయింది కదండి, చేతికి, కుడి చేతికి కట్టేశారు. అయితే ఆ చిన్న దానికి దేవుడు ఎన్నో క్యాన్సర్ నుంచి ఆమెను విడిపించాడు. ఒక చెస్ట్ తీశారు, చెస్ట్ క్యాన్సర్ వస్తే అప్పుడు చనిపోతుందని చెప్పిన డాక్టర్లు ఇప్పటికీ బ్రతుకుతూ ఉంది. కోవిడ్ లో చనిపోతుంది, ఈ ఎఫెక్ట్ వచ్చేసిందే, చనిపోతుంది అనుకున్నారు, అప్పుడు బ్రతికించాడు దేవుడు. ఇంకా ఎన్నో కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు తన జీవితంలో. అయితే ఈ చిన్న దెబ్బ యాక్సిడెంట్ అయినప్పుడు ఇప్పుడు నేను వెళ్ళి పలకరించడానికి, ప్రార్థన చేయడానికి, దర్శించడానికి వెళ్తే నేనే కనపడ్డాను దేవుడికి. నాకు దేవుడు నా చెయ్యి ఎందుకు విడిచాడండి, నాకే ఎందుకు శ్రమలు, నేనే కనపడుతున్నానా, నాకే ఎంత శ్రమలు అని పాపం బాధపడుతుంది. నేనే కనబడ్డానా, నా దేవుడు నాకు ఎందుకు చేయట్లేదు, నా బంధువులందరూ, నా అక్క చెల్లెలందరూ అన్యులు కదా, నేను వీరందరి మధ్య నేను ఏమని చెప్తాను, దేవుడు నన్ను చెయ్యి విడిచేసాడు అంటుందండి. విడువని దేవుడు. అప్పుడు నేను ఒకటే చెప్పాను, సిస్టర్, మీరు ఈ చిన్న దానికి మీరు ఇంత ఇదవుతున్నారు కదా, మీరు అంత పెద్ద యాక్సిడెంట్ కదా, మీరు తలకి హెల్మెట్ పెట్టుకోకుండా ఉంటే, ఒకవేళ పెట్టుకున్న ఈ హెల్మెట్ కింద పడిపోయి మీ తలకు తగిలిసి మీరు చనిపోయి ఉంటే, మీ ఇద్దరు బిడ్డలకి తల్లి లేని వాళ్ళు అయిపోయాను కదండి. ఆడబిడ్డ ఒక అమ్మాయి ఉంది, యవనస్తురాలు, కొడుకు యవనస్తుడు. వాళ్ళిద్దరు ఏమైపోదురండి. మీ భర్తకి ఒకవేళ ఏదైనా అవ్వచ్చు, ఇంకో పెళ్ళైనా చేసుకోవచ్చు, వయసులో ఉన్నాడు కనుక. మీ బిడ్డలు ఏమైపోతారండి. ఆ తర్వాత నేనే సజీవ సాక్ష్యం కదండి. అలనాడు దేవుడు నన్ను విడిచిపెట్టుంటే, అంత భయంకరమైన పరిస్థితిలోంచి నన్ను రక్షించకపోయి ఉంటే, నేనే సజీవ సాక్షిని కదండి. దేవుడు మన చెయ్యి విడువుడండి. చిన్న చిన్న మీరు ఈ శోధనలో సహిస్తారని, దేవుని శోధించరని అనుకుని మీకు అనుమతి ఇచ్చాడము. అది కూడా చిన్నదే, మిమ్మల్ని మరణానికి అప్పగించలేదు కదా. అవును కదండి. చిన్న చిన్న విషయాలకి మనం దేవుని శోధించేస్తూ ఉంటాం. నేనే కనబడ్డానా, నేనేనా, నేను ఇంత భక్తి చేస్తున్నాను, నేను ఉపవాసాలు చేస్తున్నాను, దేవుని సన్నిధికి ప్రతి వారం వెళ్ళిపోతున్నాను, దేవునికి ఎన్నో కానుకలు ఇస్తున్నాను, దేవునికి ధారాళంగా ఇస్తున్నాను, మందిరాలు కట్టడానికి ఇస్తున్నాను, ఎన్నో చేస్తున్నాను, నా సేవకురాలకి నేను ఎన్నో పెడతాను, నేను ఎన్నో చేస్తాను, నాకే ఎందుకు, నా కుటుంబంలోనే ఎందుకు, నాకే ఎన్ని శోధనని దేవుని శోధిస్తా ఉంటామండి. కానీ నా అనుభవం, నా సేవకులు నాకు చెప్పిన, నేను నేర్చుకున్న అనుభవం, ఈ యోబు గారి కట్టండి, యోబు గారికి దేవుడి నుంచి సాతానుగాడు దేవుడి నుంచి ఆజ్ఞ పొందుకుని వెళ్ళి, దేవుడికి యోబు గారి మీద గొప్ప నమ్మిక, గొప్ప కాన్ఫిడెన్స్, ఇతనికి యోబు అంత గొప్పవాడు లేడు, నువ్వు ఎన్ని శోధించినా, ఎంత శరీరానికి కానీ, కుటుంబానికి కానీ, ఆస్తి కానీ ఎన్ని చేసుకో, యోబు మాత్రం నన్ను ఏమి అన్నాడు,
నాకు యోబు మీద అంత కాన్ఫిడెన్స్, దేవునికి యోబు గారి మీద కాన్ఫిడెన్స్. అందుకే సాతాను చేతే సాతాను ఆయన నుంచి ఆజ్ఞ పొందుకుని వెళ్ళింది. కాన్ఫిడెన్స్ దేవునికి నీ మీద నా మీద గొప్ప కాన్ఫిడెన్స్, నా మీద కాన్ఫిడెన్స్, మీ మీద కాన్ఫిడెన్స్. శ్రమల్లో నేనే దొరికేనా, ఇంకెవరు లేరా, అందరూ బాగున్నారు కదా, అందరూ బాగున్నారు కదా, అందరి పరిస్థితులు బాగున్నాయి కదా, నేనే కనిపిస్తున్నానా అని దేవుడు నీ ద్వారా వింటాడని దేవుడు ఎప్పుడూ అనుకోడండి. కనుక నీకు నాకు శ్రమలు అనుమతించబడుతున్నాయంటే దేవుడు ఒక ముళ్ళు నీ జీవితంలో, నాకు ఒక ముళ్ళు నా జీవితంలో, మనకి ఎవరికి వారిగా ఒక ముళ్ళు ఉన్నదంటే ఆ ముళ్ళు తీసివేయబడట్లేదంటే ఆ ముళ్ళులోంచే దేవుడు నువ్వు గణపరుస్తావని, ఆ ముళ్ళులోంచే దేవుడి కొరకు నువ్వు జీవిస్తావని, ఆ ముళ్ళులోంచే దేవుడి నామాన్ని నువ్వు మహింపరుస్తావని దేవుడికి నీ పట్ల గొప్ప గొప్ప కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ ని మనం దూరం చేసుకుంటామా? ఆ మంచి నమ్మికని మనం దూరం చేసుకుంటామా? అటువంటి నమ్మికని మనం దూరం చేసుకోకుండా ఉండాలి. మన నమ్మిక దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప మంచి జీవితాలను బట్టి అసలు మనం దేవుని కలిగి ఉండటమే దేవుడు మన జీవితంలో ఒక గొప్ప భాగ్యము. పరిశుద్ధాత్మని ఇవ్వటమే ఒక గొప్ప భాగ్యము. నీ కొరకు నా కొరకు రక్తం చిందించడం, మరణించడమే నా జీవితంలో గొప్ప భాగ్యము. మన పాపాలన్నీ ఆయన భుజం వేసుకోవడం ఒక గొప్ప భాగ్యము. అన్నిటికన్నా దేవుడిని నువ్వు సజీవుల లిస్టులో ఉన్నావంటేనే నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలు. లేదంటే గొప్ప గొప్పవారు, చాలా చాలా గొప్పవారు ఈ లోకంలో ఈ దినాలు లేకుండా ఉన్నారండి. 24లో ఈ సంవత్సరం ఆఖరిలో ఒక్కసారి మనం వెనక్కి తిరిగి, నేను ప్రతిరోజు ప్రార్థనలో ఇదే చేస్తున్నాను, ప్రభువా నేను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 24 నా జీవితంలో ఎలా గడిచింది ప్రభు, జనవరి నుంచి ఇప్పటి వరకు 11 నెలలు మీరు ఎలా కాపాడారు ప్రభువా, దేవుడు చేసిన మేలులను, దేవుడు నీకు ఏమి ఇవ్వలేదు, నా జీవితంలో చెప్తే నాకు ఈ దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు అన్న దాని గురించి నేను ఆలోచించకూడదు. దేవుడు నా జీవితంలో చేసిన మేలులను, ఉపకారాలను తలంచుకుంటే, వెనుక్కు తిరిగి చూసుకుంటే ఆయన ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు నా జీవితంలో చేసి ఉన్నాడు. సహోదరుడా, ప్రియమైన వారులారా, మన జీవితము ఇంకా లోకములో శ్రమలు అశాశ్వతము, ఇదంతా అశాశ్వతం మనకు తెలుసు, కానీ ప్రయాస పడిపోతూ ఉంటాం. ఏదైనా మనం అనుకున్నది జరగకపోతే దాని కొరకు చాలా చేస్తూ ఉంటాం. చింతించవలసిన పని లేదు. మన చింత యావత్తు కూడా ఆయన మీద వేసుకోవాలి. వీరు కృతజ్ఞత లేని వారిగా ఉండకూడదు. ఇజ్రాయేల్ ప్రజలు కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. ఎంత 430 సంవత్సరములు బానిసత్వం, ఎంత ఇటువంటి బానిసత్వం కాదు కదండి. అటువంటి బానిసత్వంలోంచి విడిపించాడు దేవుడు, గొప్ప కార్యాలు చేశాడు వారి పక్షముగా. అటువంటి దేవుడి మీద కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు కనుక సనుగుడి జీవితము దేవుడు ఇష్టపడడు. అనుమాన జీవితము దేవుడు ఇష్టపడడు. తిండికి బట్టకి అందుకే దేవుని వాక్యాలు, చాలా చాలా దేవుని వాక్యాలు, ఐక్య విచారాలు, తిండి మోసము, తిండి గురించి కానీ, బట్టలను ధరించుకునే వస్త్రాల గురించి కానీ, నీ ఆస్తి పాస్తుల గురించి కానీ, ఐక్య విచారాలు కానీ దేవుని నుంచి నిన్ను ఏ మాత్రము దూరం చేయకూడదు. మీరు నేను ఆకాశ పక్షుల కన్నా గొప్పవారము కదండి, చాలా చాలా గొప్పవారము. వాటిల్ని ఆకాశ పక్షులకి ఒక బ్యాంక్ లేదు, ఒక కూర్చుకోవు, ఒక దాచుకోవు, వాటికి ఏమీ లేదు, ఎవరు వండి పెట్టేవారు ఉండరు. కానీ ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు, మరి వాటికన్నా, ఆకాశ పక్షుల కన్నా, అటువంటి జంతువుల కన్నా, అటువంటి వాటి కన్నా శ్రేష్టమైన వారిగా నిన్ను నన్ను దేవుడు సృష్టించాడు కదా. ఆయన రూపములో, ఆయన పోలికలో నిర్మించబడిన మనము, ఆయన రక్త సంబంధులము మనము, ఆయన రక్తాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. మనకి ఇజ్రాయేల్ ప్రజలకి యేసు రక్తంలో కడగబడలేదు. పరిశుద్ధాత్మ అనుభవం వారికి అసలే లేదు. పరిశుద్ధాత్మ అనుభవం లేదు. సిలువ వారికి సిలువ లేదు. మన పితరులకు అటువంటి అనుభవాలు లేవు. కానీ నీకు నాకు ఎంత గొప్ప భాగ్యము. ఆదరణకర్తనిచ్చాడు, యేసు రక్తాన్ని ఇచ్చాడు. ఆ రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనకి ఇచ్చాడు. ఆయన రక్తాన్ని, శరీరాన్ని మనం తీసుకుంటున్నాం. ఇంకెంత గొప్ప వారం అండి మనం. ఇంకెందుకండి మన జీవితంలో దేవుడు మనల్ని ఎందుకు విడిచిపెడతాడు? విడువడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయినని చెప్పిన దేవుడు
అలాగే ఇక్కడ ఇంకా సమయం లేదండి. ఇంకా చూసినట్లయితే ఇంకా చాలా మంది ఇక్కడ యెహోషాపాతు కూడా 2 దినవృత్తాంతంలో 20 అధ్యాయము 3లో చూసినట్లయితే అక్కడ యెహోషాపాతు భయపడిపోతూ ఉంటాడండి. అక్కడ 2 దినవృత్తాంతములు 23 చూసినట్లయితే అండి, అక్కడ ఏమి జరుగుతుందంటే యెహోషాపాతు భయపడుతూ ఉంటాడు. అక్కడ కూడా ఆయన భయపడవలసిన బైబిల్ గ్రంథములో 365 రోజులు కదండి సంవత్సరానికి. మనకు 366 సార్లు మనకి భయపడకుడి 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 అని రాయబడి ఉన్నది. అంటే ప్రతి దినము కూడా నువ్వు లేచిన వెంటనే ఈ రోజు కళ్ళు మూసుకుని చదివించుకోవచ్చు. నువ్వు ఏంటి భయపడకుడి, ఈ రోజు నేను బయటికి వెళ్తున్నాను, భయపడవలసిన పని లేదు, నీకు నీవే చెప్పేసుకో. నాకు నేనే చెప్పేసుకోవాలి భయపడకుడి. ఎందుకు మనకి బైబిల్ గ్రంథంలో ఇచ్చాడు, ప్రతి దినము భయపడకుడి. సంవత్సరం అంతా ఇచ్చాడు భయపడకుడని. భయపడవలసిన పనే లేదు. కొంతమంది భక్తులు భయపడిపోయారు వారి జీవితంలో వచ్చిన కార్యాలు, శ్రమలను బట్టి. కొంతమంది భయపడకుండా ముందు కొనసాగి ఉన్నారు. అటువంటి భయము లేకుండా, భయపడకుండా మోషే గారు ఇజ్రాయేల్ ప్రజలకి భయపడకుడి సెలవిచ్చున్నాడు కదండి. అలాగా మనం ఏ స్థితిలో ఉన్నా, మనం ఏ పరిస్థితులు మనకి అనుమతిస్తున్నా భయపడవలసిన అవసరమే లేదు, జడియవలసిన అవసరమే లేదు. భయము, భీతి నీకు నాకు ఉండవలసిన అవసరమే లేదు. ఎందుచేతనంటే మొదటి మాట మీకా 2:13లో రాయబడిన మొదటి మాట ఏ మాట అండి? అదే మనం అందరికీ అది కంఠస్థ వచ్చేయాలండి. ప్రాకారములు పడగొట్టుచు తన ప్రజలను, ఏంటండి? ప్రాకారములు పడగొట్టువాడు తన రాజు, మన రాజు మనకి ముందుగా ఉండి, ఎవరికి వారముగే నా రాజు మనకి ముందుగా ఉండి, మన శత్రువుల చేతిలో, అది ముందు చెప్పుకున్నాం కదండి, అది ఏ శత్రువైనా, రోగం అనే శత్రువు, అపాయం అనే శత్రువు, భయం అనే శత్రువు, భీతి అనే శత్రువు, పరిస్థితులు అనే శత్రువు, అది ఏ శత్రువు నీకు తెలుసు, నాకు తెలుసు. నా పరిస్థితులు బట్టి చూస్తే ఆ పరిస్థితుల్లో అది ఏ శత్రువైనా ఆ శత్రువు చేతిలో నుంచి మన రాజు మనలను విడిపించడానికి మనకన్నా ముందుగా మనతో పాటు మన రాజు మన చేతిని విడవకుండా మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడండి. అటువంటి ఈ గొప్ప మహారాజు మనకు తోడుగా ఉన్నాడు కనుక, అటువంటి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే కాదండి, వారు ఆయన రక్త సంబంధికులు, మనం కూడా ఆత్మీయ రక్త సంబంధికులం. వారి శారీరక వారు ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు, యూదులు అన్నవారు దేవుని ప్రజలు అనుకుంటాం, వారంటేనే దేవునికి ఇష్టం అనుకుంటాం. మనం అంటే ఇంకా ఇష్టము. ఎందుకంటే మనం ఆయన రక్తము చేత కొనబడిన వారము, ఆయన రక్తము చేత కడగబడిన వారము. మన పాపములు ఆయన సిలువలో ఆయన మన కొరకు భరించి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. మనకి ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనకు అర్పించిన దేవుడు. ఆయన శరీరములో, ఆయన రక్తములో పాలు పొందే వారి ప్రజలుగా చేస్తున్నాడు. అంటే మనము కూడా శ్రేష్ఠులమే, మనము కూడా ఆ గొప్ప దేవుని కలిగిన మనం కూడా చాలా 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 భాగ్యవంతులమే. అక్కడ రాహేలు చెప్తుంది కదండి, నన్ను చూచిన వారందరూ కూడా నేను ఈమె గొప్ప చాలా భాగ్యవంతురాలు అనుకుంటారటండి. ఎందుకు? ఆమెకి ఏ సమయంలో గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుడు బిడ్డలను అలా ఇచ్చేస్తా ఉన్నాడు కనుక, నన్ను చూచిన వారందరూ, నన్ను గురించి చెప్పుకున్న వారందరూ భాగ్యవంతురాలు అనుకుంటారని. మనం అది శారీరకమైన భాగ్యతనం, అది ఆ బిడ్డలను కలిగిన వారు, అలాగే ఆస్తుపాస్తులు కలిగిన వారు ఆ దేవుడిచ్చిన దాన్ని బట్టి భాగ్యవంతులు. అయితే మనము ఆత్మీయంగా చూసుకున్నట్లయితే గొప్ప భాగ్యవంతులము మనం. కొందరు వారికి కలిగిన గుర్రాలను బట్టి, వారికి కలిగిన ఆస్తుపాస్తులను బట్టి గర్విస్తారటండి. కానీ మనం ఆత్మీయ స్థితిలో మనకు ఎంత గొప్ప దేవుడు, ఈ రాజు, ఈ సైన్యములకు అధిపతి, మ్యూట్ లోకి వెళ్ళారు సిస్టర్. ఈ రాజు మనకు ముందుగా పోయే రాజు మనం కలిగి ఉన్నాం కనుక మనం దేని గురించి భయపడవలసిన అవసరమే లేదు. నీ భర్త మారకపోతే
మారుస్తాడు దేవుడు. నీ బిడ్డలు మారకపోతే, మాట వినకపోతే, తిరుగుబాటు స్వభావం ఉంటే, దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చి కన్నీరు మున్నీరుగా ప్రార్థించి దేవుని సన్నిధిలో అడిగిన దాన్ని పొందుకునే వరకు ప్రార్థిస్తే తప్పనిసరిగా ఆ స్త్రీ చూడండి, విధవరాలైన స్త్రీ, ఒక అన్యాయస్తుడు న్యాయవంతుడు కానే కాదు, అతని అధికారి, ఒక లాయరు, అన్యాయస్తుడు కానీ అక్కడ ఏమి రాయిపోయింది? అన్యాయస్తుడు. అన్యాయస్తుడు ఈ విధవరాలకి తన కుమారుడి విషయంలో న్యాయం చేయమని ప్రతిరోజు వెళ్తుందట, మాటి మాటికి వెళ్ళిందంట. కానీ ఆమె నుంచి విధవరాలు, ఈమె దగ్గర ఏమీ లేదు కనుక ఈమె దగ్గర నుంచి నాకు లంచం రూపంలో ఏమీ రాదు కనుక ఈమెకి నేనేం చేయక్కర్లేదు అనుకున్నాడు. కానీ ఆమె మాటి మాటికి సిగ్గుమాలి తరచుగా ఆయన దగ్గరికి వెళ్ళి, నా కొడుకుకి నువ్వు న్యాయం చేయి, నేను నీకు ఏం ఫీజు ఇవ్వకపోయినా సరే నువ్వు నాకు న్యాయం చేయని మాటి మాటికి సిగ్గుమాలి తరచుగా వెళ్ళి అతన్ని విసిగించింది కనుక ఏమి చేసాడండి? అక్కడ ఏమి రాయబడింది? అన్యాయస్తుడే మారిపోయాటండి. ఈమె మాటి మాటికి తొందర పెట్టి నన్ను విసిగిస్తుంది, మాటి మాటికి వస్తుంది కనుక ఈమె ఇంకా రాకుండా ఉండాలంటే ఈమెకి న్యాయం చేయాలి అనుకున్నాడటండి. అయ్యో బాబోయ్! అన్యాయస్తులు సైతము మార్చగల దేవుడండి మన దేవుడు. ఎప్పుడు మారుస్తాడు? నువ్వు మాటి మాటికి నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చి నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ ఇంటి వారి కొరకు, నీ ఇంటిలో నీ కుటుంబం అంతా మారి ఉంటే, నీ రక్త సంబంధికులు, నీ అత్తింటి వారు, నీ పుట్టింటి వారు, నీ ప్రజలు రక్షణ లేకుండా నశించిపోతున్న నీ ప్రజల కొరకు ప్రార్థించి వారిని దేవుని వైపు తిప్పవలసిన బాధ్యత నీకుంది. నీకు లేని దానికోసం ఇంకా అది పొందాలని ఆశ పడే సమయాలు, రోజులు కానే కాదు, అయిపోయింది. ఇంకా సుఖించి తిని సంతోషించి గంతులు వేసి సమయాలు మనకు అయిపోతున్నాయి, ఇంకా అయిపోయినాయి. ఎప్పుడో ద్వారం దగ్గరే ఆయన సమీపముగా ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు అంతమైపోతుంది. చాలా భయంకరం దేశం యొక్క పరిస్థితులు మీరు చూస్తున్నారు కదా. అందరూ మనకి చదువుకున్న వారమే, అందరూ పేపర్లు, న్యూస్లు, టీవీలు చూస్తున్న వారమే. దేశం ఏమైపోతుందో అక్కడ చూస్తే ఇజ్రాయెల్ దేశం ప్రజలు ఏమైపోతున్నారు, బాంబులు వర్షము, చాలా భయంకరమైన పరిస్థితులు. దేశాలు, శత్రు దేశాలన్నీ కూడా శత్రు దేశాలు అయిపోయి ఇజ్రాయెల్ దేశం ఏమైపోతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. మూడో ప్రపంచం వస్తుందా, యుద్ధం వస్తుందా, ఏం జరుగుతుందో తెలియదు. మూడో ప్రపంచ యుద్ధం రావాలంటే మనందరూ ఎత్తబడవలసిన వారమే. మూడో ప్రపంచ యుద్ధము సంఘము, చారిత్రక సంఘము, వధువు సంఘము చూడదు. శ్రమల్లో చారిత్రక సంఘం ఉండదు. శ్రమము ఎత్తబడిపోతుంది, రహస్య రాకడ వచ్చేస్తుంది. ఆ రహస్య రాకడ కొరకు ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు నేను ఎవరమైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఇన్ని సంవత్సరాలు నేను పుట్టి పెరిగి ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని కలిగిన నేను విడిచిపెట్టబడితే నా జీవితమే కాదు. అలాగే ఎవరికి వారము సిద్ధపడిపోవాలి. ఎవరి రక్షణ వారు కాపాడుకునే దినాలు, ఎవరి రక్షణ వారు కాపాడుకుంటూ రక్షణ లేని వారి గారు కన్నీరు మున్నీరు కార్చవలసిన సమయము నశించిపోతుంది ప్రభువా. ఆ నోవాహు దినాల్లో జరిగినట్లుగా జరగకూడదు ప్రభువా. తండ్రి, వీరందరూ రక్షించు, మా రక్త సంబంధికులు, మా దేశాన్ని రక్షించని ప్రార్థించవలసిన సమయము ఆసన్నమయ్యి ఉంది. ఇంకా సమయము లేదు కనుక ఎవరికి వారముగా సిద్ధపడుతూ మన కుటుంబీకులను, మన ప్రజలను, మన దేశాన్ని సిద్ధపరుస్తూ వారి కొరకు మనం ఏమి చేయగలము? కన్నీరు కార్చ దేశాలు తిరిగేసి వారికి సువార్త చేసేవలసిన పని లేదు. నువ్వు ఎక్కడున్నావో, నువ్వు యోదయ సమరయ దేశంలో అంతా నీవు తగినంత వరకు సువార్త చేసి, నువ్వు వెళ్ళలేని ప్రాంతాలు, వెళ్ళలేని దేశాలు, అన్ని దేశాలకి, మన దేశంలోనే ఎన్నో ప్రాంతాలకు మనం వెళ్ళలేము. స్త్రీలమైన వారము, పురుషులైన వారు కూడా చాలా అది త్యాగపూరితమైనది. వెళ్ళలేము. వెళ్ళగలిగిన ప్లేసులకి మనం వెళ్ళి మన సువార్త, దేవుని రక్షణ, దేవుని ప్రేమ, దేవుని త్యాగం అన్ని మనం ప్రకటించాలి. వెళ్ళలేని వారి కొరకు మనం వెళ్తున్న వారి కొరకు ప్రార్థించాలి. వారిని రక్షించమని ఇక్కడి నుంచే నువ్వు ఏ స్థలంలో ఉన్నావో, ఎక్కడ ఉన్నావో, ఏ ఇంటిలో ఉన్నావో అక్కడే మోకరించి ప్రార్థన చెయ్యి. నీ కుటుంబం, నువ్వు ఎదటి వారి కొరకు ప్రార్థన చెయ్యి. దేవుడు నీ కుటుంబం రక్షిస్తాడు. రక్షణ లేకపోతే, ఇప్పటి వరకు మార్పు లేని జీవితాలు, మార్పు లేని కుటుంబాలు ఉంటే, నువ్వు దేవుని కొరకు, నువ్వు లేని దాని కొరకు ప్రయాస పడిపోవటానికి ప్రయత్నం చేయకు. దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతుకు. నీకేమి కావాలో అది గృహమా, ఇల్లా, భర్త, పిల్లల, ఏంటి నీ పరిస్థితి, నీ ఉద్యోగాల, నీ బిడ్డల భవిష్యత్తులా, నీ బిడ్డల సేవ, నీ భర్త సేవ, నీకేమి కావాలనుకుంటున్నావో, నీకేమి కలిగి ఉండాలని అనుకుంటున్నావో అవన్నీ దేవునికి ఇస్తాడు.
నువ్వు నీతిని రాజ్యాన్ని ముందు వెతకు, అవి చాటడానికి ప్రయత్నించు. ఆయన రాజ్యము మన దేశంలో రావాలి, ఆయన ప్రజలుగా ఈ దేశం అంతా మారిపోవాలి, మన దేశం అంతా క్రైస్తవ దేశంగా మారిపోవాలి. ఎందుకంటే మన దేశము పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది. ముక్కోటి దేవతలు అవి మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన పనే లేదు. కానీ చాలా భయంకరమైన పరిస్థితిలో జీవిస్తూ ఉన్నారు ఈ ప్రజలు. నీకు నాకు దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని, ఈ గొప్ప జీవితాన్ని బట్టి దేవుని స్తుతించుకుంటూ, లేని వారి కొరకు ఈ భాగ్యము వారికి కూడా కావాలని మనం ప్రార్థిస్తూ మన జీవితాలు ముందు కొనసాగుతూ ఉండినట్లయితే మన రాజు మన ఇటువంటి ప్రాకారాలను, శత్రువు యొక్క గోడలను ఆయన పడగొట్టి, ఆయన దాన్ని తుత్తినీలుగా చూసి జీవితములో నువ్వు ఇంకా వారిని చూడవు. జీవితము ఆ శత్రువునికి ఉండదు. ఒక్కసారి జీవం గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము. ఈ రాయి ఎవరి మీద పడుతుందో, ఈ రాయి మీద ఎవరు పడతారో వారే తుత్తినీలుగా అయిపోతారండి. నువ్వు ఆటంకపరచబడుతున్నావు, సువార్త చేతుల్లో ఆటంకం వస్తుందా, నీకు కుటుంబంలో ఆటంకం వస్తుందా, ఏదైనా సరే నువ్వు భరిస్తూ నిరీక్షణతో ముందు కొనసాగిపోవాలి. నీ రాజు, మన సైన్యములకు అధిపతిగా యెహోవా మన దేవుడు, ఇజ్రాయేల్ పక్షముగా ఉండి వారిని నడిపించిన దేవుడు. వారు తర్వాత శోధించి ఏమైపోయారు అది కాదండి, మన ప్రాకారములు పడగొట్టు రాజు వారికి ముందుగా ఉండి ఇజ్రాయేల్ దేశములో, ఐగుప్తు దేశములో ఇజ్రాయేల్ పక్షముగా ఏ విధంగా యుద్ధం ఆడి ఉన్నాడు. శత్రువులైన నీ మధ్య నీ చుట్టూ ఎన్ని శత్రువులనైనా వారి మధ్య నిన్ను తల ఎత్తుకునే వారిగా చేసి నీ జీవితాన్ని, మన జీవితాన్ని ఆయన సెటిల్ పరిచి మన బ్రతుకుల్లో ఆయన గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక ప్రియమైన వారిలారా, ఈ సాయంత్రకాల సమయంలో దేవుని మాటలు మీరందరూ కూడా ఓపికతో ఇప్పటి వరకు మీరందరూ విన్నందుకే మరొకసారి మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతా వందనాలు తెలియపరుస్తున్నాను. సమయం ఇచ్చిన దేవునికి వందనాలు, తల్లి గారికి కూడా ప్రేమ వందనాలు, హృదయపూర్వక వందనాలు తల్లి గారికి అర్పిస్తున్నాను. అలాగే సహోదరి వాణి సిస్టర్ గారికి కూడా నా నిండైన వందనాలండి. ప్రైజ్ లాడండి. దేవుడు ఈ చిన్న మాటలు మనందరి వినికుల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లాడండి. వందనాలండి. మరి చక్కటి మాటలు అందించారు. మనం ఏ పరిస్థితుల్లోని కూడా భయపడని అవసరం లేదు. మన కుటుంబ పరిస్థితులేమి, మన బిడ్డల పరిస్థితులేమి, ఇంకా అనేకమైనవి కొన్ని ప్రార్థన అంశాలు అందరికీ చెప్పుకోగలుగుతాము, ప్రార్థించండి అని. కానీ చాలా వరకు మనము వ్యక్తిగతమైనవి ఎవరితో చెప్పుకోలేనివి కూడా మనం ఎంతో భయపడతా ఉంటాము. దేవుడి మీద ఎంత నిరీక్షణ ఉంచినా కొన్ని పరిస్థితులు అనుకూల పరిచినప్పుడు ఎంతో భయం కలుగుతా ఉంటది. కానీ ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు కదా, భయపడకుడి అని. అన్ని పరిస్థితుల్లోని ఆయన ముందుగా ఉండి మనల్ని నడిపించే దేవుడు కదా. మన రాజు మనకు ముందుగా ఉన్నాడని చక్కటి మాటలు అందించిన జ్యోతి సిస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి ప్రిసైడింగ్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన కెజి ఆంటీని కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇప్పుడు ఆఖరిగా ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన అంశాలు ఏమన్నా ఉంటే చెప్తారా ఆంటీ, కెజి ఆంటీ? వందనాలందరికీ. మంచి వాక్యోపదేశాన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. నాకెవరు ప్రార్థన అంశాలు చెప్పలేదు. ఎవరైనా మీరు చెప్తే ప్రార్థించగలరు. ఎవరికైనా ప్రార్థన అంశాలు ఉన్నాయమ్మా? ఎవరికి లేకపోతే ప్రార్థన చేసుకుందాం. సోదరి ఎవరికి ప్రార్థన చేయమని అంటే నాకు ఒక అంశం ఉందండి ఆంటీ. చెప్పండి. ప్రైజ్ లాడండి. ఎప్పటి నుంచో మీకు చెప్దాము అనుకుంటున్నాను. అయితే నా భర్త యొక్క అన్నగారు, నా బావగారు అనమాట అండి. ఆయన పేరు మురళీకృష్ణ గారండి. ఆయన యూపీలో ఉంటారు. ఆయన యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ కింద చేస్తున్నారండి. అయితే ఆయనకి ఈ ఇయర్ లోనే క్యాన్సర్ అని, ఆయన అదే కంఠం దగ్గర క్యాన్సర్ వచ్చి ఆపరేషన్ చేశారండి. ఆయనకి 3 ఆడపిల్లలు. ఆయనకి ఆ దేవుడు ఆ క్యాన్సర్ నుంచి స్వస్థపరచులాగన, తర్వాత వాళ్ళ 3 ఆడపిల్లలకి త్వరగా మ్యారేజ్ జరగాలి. ఎందుకంటే వాళ్ళు 3 కూడా ఆయన చదువుకున్న మ్యారేజ్ చేయకుండా చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి 3 కూడా PhDలు చేసి